శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మనం రోజు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే మన స్వీయ శరీర అంతరంగ చదువు, అంటే శరీరపరమైన, మనోపరమైన, బుద్ధిపరమైన, ప్రాణశక్తిపరమైన, మనకు సంబంధించిన, ఒక మనిషికి సంబంధించిన సంపూర్ణ చదువుని ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా రోజు వీలైనంత, తెలిసినంత చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏంటి అసలు ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే, ప్రతి వ్యక్తి తాను ఇండివిజువల్గా, అంటే తనను తాను ఈ శరీరంగా ఒక సపరేట్, వేరు వ్యక్తిగా భావించుకుంటారు. తనకు భిన్నంగా ఈ సృష్టిలో అనేకం ఉన్నాయని కనపడుతూ ఉంటాయి, వినపడుతూ ఉంటాయి. భావించుకుంటారు అంటే తప్పని కాదు, నిజమే. నేను ఈ శరీరం అని భావించుకుంటారు. నా జీవిత భాగస్వామి వేరు, నా తల్లిదండ్రులు వేరు, నా బిడ్డలు వేరు, అంటే నాకంటే వేరు. అలాగే మనుషులందరూ వేరు వేరు, పదార్థములన్నీ వేరు వేరు. ఇక్కడ సృష్టిలో కనపడుతున్న అన్ని విడివిడిగా, వేరువేరుగా, సపరేట్ ఎంటిటీలుగా, అంటే వస్తువులుగా, విషయములుగా, పదార్థములుగా కనపడుతున్నాయి. అనేకముగా వేరువేరుగా కనపడుతున్నాయి, అంటే భిన్నముగా కనపడుతున్నాయి. ఇది నిజమా అబద్ధమా అంటే ఇది 100కి 100 పాళ్ళు నిజమే, ఇందులో అబద్ధమేం లేదు. దీనికి మహాత్ములు పెట్టిన పేరు, ఈ నిజానికి మహాత్ములు పెట్టిన పేరు భౌతికము. భౌతికము అంటే మొత్తం కనపడేది, వినపడేది, గ్రహించటానికి వీలుగా ఉన్న సృష్టి మొత్తం ఏదుందో అది భౌతికము. కనపడుతున్న, తెలుస్తున్న సృష్టి అంతా భౌతికమే. ఇప్పుడు గాలి కనపడతలేదు, కానీ ఉన్నది అని తెలుస్తున్నది. గాలి పీల్చుకుంటున్నాం, గాలి వదులుతున్నాం, దాని స్పర్శ ద్వారా తెలుస్తున్నది. కాబట్టి అలా కనపడుతున్నది, తెలియబడుతున్నది ఏదున్నదో అదంతా భౌతికము. దానికి ఆధారాలు అక్కర్లేదు, ఎందుకని అవి తెలియబడుతున్నాయి, కనపడుతున్నాయి, వినపడుతున్నాయి, తెలియబడుతున్నాయి. ఏ విధంగా తెలియబడుతున్నాయి? శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. రసము అంటే రుచి, గంధము అంటే వాసన. ఈ 5 రకములుగా మానవుడికి తెలియబడుతున్నాయి, మానవ జాతికి తెలియబడుతున్నాయి. అయితే ఇవన్నీ మొత్తం సృష్టి అంతా విభిన్నముగా కనపడుతున్నది. మరి దీనికి భౌతికమని పేరు పెట్టారు కదా. ఇలా భౌతికమని పేరు పెట్టినప్పుడు మరి ఆధ్యాత్మికము అంటే ఏంటి? మనం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు వ్యక్తిగత, అంటే వ్యక్తికి సంబంధించినటువంటి, కేవలము వ్యక్తికి మాత్రమే పరిమితమైనటువంటి స్వీయ అంతరంగ చదువు. అంటే అందులో శరీరం ఉంది, అంతరంగం ఉంది, మొత్తం కలిసి చదువు అని చెప్పుకుంటున్నప్పుడు దాన్ని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని ఎందుకన్నా ఉంటే, భౌతిక చదువులు మళ్ళీ వేరుగా ఉన్నాయి. భౌతికంలో కూడా చదువులు ఉన్నాయి. మన పిల్లల్ని మనం స్కూల్స్కి పంపుతున్నాం. భౌతిక చదువులన్నీ ఏంటి అంటే, భౌతికము అన్నప్పుడు గ్రహించటానికి అనువుగా ఉన్నది, తెలియబడుచున్నది, ఉన్నది అని తెలియబడుచున్నది. భౌతిక చదువు అంటే ఏంటంటే, పుట్టినటువంటి చిన్నపిల్లలకి వాళ్ళు ఎదుగుతున్నట్టు, ప్రపంచంలో ఎదుగుతున్నప్పుడు అసలు ఈ ప్రపంచంలో ఏమేమి ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి, ఎలా బ్రతకాలి, ఏంటి, దీని విశేషతలు ఏంటి, నేనిక్కడ నాకు ఇవ్వబడిన ఆయువు ఉన్నంత కాలం ఎలా బ్రతకాలి, నాకు సంబంధించి ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నీ భౌతిక చదువుల్లో చెప్పబడతాయి. అందులో కొంత మన శరీరపరంగా కూడా చెప్పబడుతుంది, అంటే మన శరీరాన్ని రక్షించుకునే విధానం. అదే మనకి భౌతిక చదువుల్లో డాక్టర్లుగా వచ్చింది. మందులకు సంబంధించిన విజ్ఞానం డాక్టర్లు. అలాగే మనం బ్రతకడానికి అవసరమైన ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి జ్ఞానం. అలా ఎవరికి ఏ రంగం ఇష్టమైతే అలా భౌతికంలో ఆ రంగానికి వెళ్ళొచ్చు. అలా భౌతిక చదువులు ఉన్నాయి. ఏదో ఒక చదువు చదువుకోవాలి, ఎందుకంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు చేయాలంటే చదువుకోవాలి. చదువుకోవడం అంటే నేర్చుకోవటం.
నేర్చుకోవడం అంటే ఏంటి? తెలుసుకోవటం. తెలుసుకోవటం అంటే ఏంటి? జ్ఞానము. తెలియట జ్ఞానము, తెలియకపోవుట అజ్ఞానం. ఇది భౌతికం. మనిషి ప్రయత్నించుకుంటున్నాడు, భౌతిక చదువులు చదువుకుంటున్నాడు. చదువునోళ్ళు వృత్తి వ్యాపారాలకు సంబంధించినవి ఏవో నేర్చుకుంటున్నారు, అది కూడా చదువే. అలా బ్రతుకుతున్నారు. బ్రతుకు తెరువుకి మూలంగా మొత్తంగా ధనాన్ని మనం సెంటర్ పాయింట్గా పెట్టుకున్నాం. అది మానవ జాతి చేసుకున్నటువంటి ఒక ఏర్పాటు. మనం ఆ ధనాన్ని సెంటర్ పాయింట్గా పెట్టుకొని ధన సంపాదన లక్ష్యంగా, అంటే ధన సంపాదన లక్ష్యము అన్నప్పుడు ఏంటి? ఒక మనిషికి కావలసిన అన్ని అవసరములు దాంతో సమకూరుతాయి. కాబట్టి ధన సంపాదన ధ్యేయముగా వృత్తి వ్యాపార ఉద్యోగ చదువులు చదువుకుంటున్నారు. అందుకని అది భౌతిక చదువు కనుక దీన్ని ఆధ్యాత్మిక చదువు అని అనుకోవాల్సి వచ్చింది. చదువు అనే పేరు నేను పెట్టాను, దీన్ని ఆధ్యాత్మికం అని పిలిచారు అంతే, భౌతికము ఆధ్యాత్మికము అని. చదువు అనే పేరు నేను ఎందుకు పెట్టాను అంటే, ఆధ్యాత్మికము అని ఎవరైనా ఎక్కడైనా మాట్లాడగానే అది మతపరమైన, దైవీపరమైన, గురుపరమైన, ఆ గురుపరం అన్నప్పుడు స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, మతపరమైన అన్నప్పుడు స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, అలా ఏదైనా దైవీపరమైనటువంటి మతపరమైనటువంటి విషయాలన్నింటినీ ఆధ్యాత్మికమని పిలుస్తున్నారు. కానీ కాదు. ఆధ్యాత్మికము అంటే ఆత్మగూర్చిన అధ్యయనము, అంటే ఆత్మగూర్చినటువంటి రీసెర్చ్, మొత్తం అధ్యయనం చేయడం, దాన్ని సంపూర్ణముగా ఆత్మ అంటే ఏంటి తెలుసుకోవటం. ఆత్మగూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికము, అది మొత్తంగా. అసలు ఆత్మ అంటే ఏంటి మరి నాకు తెలియదు కదా. నాకు భౌతికంలో తెలుసు, శరీరం అంటే ఏంటో తెలుసు, వస్తువులు తెలుసు, విషయాలు తెలుసు, అన్నిటికీ పేర్లు పెట్టుకున్నాం. ఆత్మ అంటే ఏమిటి అన్నప్పుడు మళ్ళీ అది మనలోకి మనం వెళ్ళాలి, శరీరాన్ని దాటి లోపలికి వెళ్ళాలి. వెళితే లోపల మన మనస్సు ఉంది. అంటే మనస్సు అంటే భావములు, జ్ఞాపకములు, ఆలోచనలు, మొత్తం వీటన్నింటినీ కలిపి మనస్సు అని పిలిచాం. మనస్సు అంటే మొత్తం ఇవన్నీ అందులో ఉన్నాయి. అక్కడ ఆలోచన కదిలితే, అంటే మనసు కదిలితే, భావం కదిలితే మాత్రమే శరీరం కదలగలదు. భావం కదలకుండా శరీరం కదలలేదు. శరీరము జడ పదార్థం అయిపోద్ది ఇప్పుడు భావం కదలనప్పుడు. అంటే మనసు లేకపోతే శరీరం జడ పదార్థం. ఇప్పుడు ఈ మనసు ఎలా ఏర్పడింది, అసలు మనసు లోపల ఎలా ఉన్నది, ఏ రూపంలో ఉన్నది, ఎక్కడ ఉన్నది అంటే మనసు మొత్తం శరీరం అంతా ఉంది. ఫలానా నిర్దిష్ట ప్రదేశంలో ఇక్కడ ఉన్నది అంటానికి లేదు. మొత్తం శరీరం ఎంత ఉందో అంతా మనసు ఉంది. ఎందుకని? మనసు అనేది శక్తి స్వరూపము. అది ఎలా ఉన్నది? శక్తి వలె ఉన్నది. అందుకే మనకు అది తెలియబడట్లేదు. పదార్థమైన విషయమైనా, అంటే భౌతికంలో మనకు తెలియబడుతుంది. చూడండి, ఇప్పుడు గాలి మనకి కనపడదు, కానీ ఉన్నదని తెలుస్తుంది స్పర్శ ద్వారా. అలా తెలియబడట్లేదు, అంటే అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది. ఎందుకు తెలియబడట్లేదు అంటే సూక్ష్మముగా ఉన్నది, ఇంకా చిన్నగా ఉంది. మనం తెలుసుకోవటానికి అనువైనటువంటి మనకున్న ఇంద్రియములు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములకు అనువైన ఇంద్రియములు మన దగ్గర ఏమున్నాయో వాటికంటే సూక్ష్మముగా ఉన్నది. అంటే అవి తెలుసుకునేటువంటి స్థాయి కంటే శక్తి సూక్ష్మముగా ఉన్నది. అందువలన శక్తి స్వరూపముగా ఉన్నటువంటి లోపల భావరూపమైన, ఆలోచన రూపమైన, జ్ఞాపకాల రూపమైనటువంటి మనస్సు ఏదున్నదో అది ఎలా ఉన్నదో తెలియబట్టలేదు. ఉన్నది అని తెలుస్తున్నది. ఎందుకు ఉన్నది అని తెలుస్తున్నది అంటే నాకు భావాలన్నీ లోపలే పుడుతున్నాయి. పోనీ పుడుతున్న భావానికి కనీసం గాలిలాగా ఏమైనా స్పర్శ ఉందా? ఒక భావం పుట్టినప్పుడు నీకు గాలిలాగా ఏమైనా లోపల తాకుతుందా అంటే అది కూడా లేదు, అది తెలియట్లేదు. మరి వెలుగులాగా ఏమైనా లోపల తెలుస్తుందా? తెలియట్లేదు. మరి వాసనలాగా ఏమైనా తెలుస్తుందంటే నీ ఆలోచనకి, నీ భావానికి, భావోద్వేగానికి ఏమైనా వాసన లాంటిది ఉందా? దృశ్యం లాంటిది ఉందా? స్పర్శ లాంటిది ఉందా? చిన్న శబ్దం లాంటిది ఉందా అంటే లేదు. కానీ ఉన్నది అని తెలుస్తుంది. ఎందుకని అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములుగా లేదు. కానీ ఉన్నది అని భావమే నాకు వస్తుందిగా, భావం తెలుస్తుందిగా, ఆలోచన తెలుస్తుందిగా. అసలు ఆ తెలుస్తున్న ఆలోచనేగా శరీరాన్ని కదుపుతుంది.
ఇప్పుడు ఆ ఆలోచన పుట్టకపోతే, ఆ భావం పుట్టకపోతే అసలు నేను అని నాకు ముందు తెలుస్తుంది. అది ఎక్కడ తెలుస్తుంది? లోపలే తెలుస్తుంది. నేను ఈ శరీరము అన్న భావన నాకు ఎక్కడుంది? లోపల ఉంది. ఎలా ఉంది తెలీదు. ఎక్కడుంది? లోపల ఉందని తెలుసు. లోపల ఎక్కడుంది? లోపల ఇప్పుడు గుండె ఎక్కడుందో చెప్పచ్చు, ఊపిరితిత్తులు ఎక్కడున్నాయో చెప్పచ్చు, ప్రేవులు ఎక్కడున్నాయో చెప్పచ్చు, లోపల అవయవాలు ఎక్కడున్నాయో చెప్పచ్చు కొన్ని. అలాగే బయట మామూలు కాళ్ళు చేతులు అవయవాలన్నీ ఎక్కడున్నాయో చెప్పచ్చు. కానీ ఈ భావము ఎక్కడున్నది అంటే మొత్తం శరీరం అంతా ఉన్నది, పలానా చోట ఉన్నదని చెప్పడానికి లేదు. ఎందుకంటే అది శక్తి స్వరూపం, శక్తి శరీరం అంతా ఉంది. కాబట్టి మనస్సు ఎక్కడ ఉందంటే మనస్సు శరీరం అంతా ఉంది. అందుకే దాన్ని మహాత్ములు సూక్ష్మ శరీరము అని పిలిచారు. స్థూల శరీరం అంటే కనపడుతున్నటువంటి మాంస శరీరము. సూక్ష్మ శరీరము అని ఎందుకు పేరు పెట్టారంటే, సూక్ష్మ అంటే మానవుడు గ్రహించడానికి వీలు లేనటువంటి, అంటే మానవుడుకున్న పంచేంద్రియముల ద్వారా గ్రహించడానికి వీలు లేదు, కానీ లోపల తెలుస్తుంది. గ్రహించడానికి వీలు లేకపోతే నేననే భావన కూడా తెలియదుగా, అంటే తెలుస్తుంది. కానీ ఇక్కడ గమనిస్తే ఈ తెలియటములో ఉన్న వ్యత్యాసమును మీరు పట్టుకోవాలి. మనకి బయట నుంచి తెలిసేది కంటి ద్వారా దృశ్యం తెలుస్తుంది, చెవు ద్వారా శబ్దం తెలుస్తుంది, చర్మము ద్వారా స్పర్శ తెలుస్తుంది, నాలుక ద్వారా రుచి తెలుస్తుంది, ముక్కు ద్వారా వాసన తెలుస్తుంది. స్త్రీ పురుష శారీరక సుఖాలు కూడా స్పర్శ కిందకే వస్తాయి. ఇలా తెలుసుకుంటున్నాం, తెలుసుకునే అన్నీ ఉన్నాయి, బయట నుంచి అలా తెలుస్తుంది. మరి లోపల ఎలా తెలుస్తుంది? భావం ఉందని, నేనని ఎలా తెలుస్తుంది? అది తెలియట్లే. ఎలా తెలియట్లే? కంటికి తెలియట్లే, ముక్కుకు తెలియట్లే, వీటైటికి తెలియట్లే, వీటి వెనక లోపల తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? అక్కడ తెలుసుకునేది ఏముంది? అసలు ఎలా తెలుస్తుంది అంటే దానంతట అదే తెలుస్తుంది. అక్కడ తెలుసుకునేటువంటి ఇంద్రియం అయితే ఏదీ లేదు. శరీరపరంగా కన్ను ముక్కు చెవి ఉన్నట్టు లోపల తెలుసుకునేటువంటి ఇంద్రియమేం లేదు. దానంతట అదే నేను అన్న భావాన్ని కలిగిస్తుంది. కలిగించినప్పుడు ఆ భావము నాకు ఈ శరీరము లోపల కలుగుతుంది కనుక ఈ శరీరమే నేను అని దీంతో కలిసిపోయాను. ఎందుకని? ప్రత్యేకంగా అక్కడ నాకేం కనపట్టలేదు. ఈ శరీరమే నేనని అసలు ఎందుకు అనుకుంటున్నాను అంటే, నేను అని నాకు తెలుస్తున్న భావన ఇలా ఉన్నది అలా ఉన్నది అని లోపల తెలియట్లేదు. ఎలా ఉన్నదో అసలు తెలియట్లేదు, ఎక్కడ ఉన్నదో అసలు తెలియట్లేదు, ఎంత ఉన్నదో అసలు తెలియట్లేదు. కానీ ఉన్నది అని తెలుస్తున్నది, అది ఈ శరీరములో ఉన్నది అని తెలుస్తున్నది. కనుక ఈ శరీరములో కనపడుతున్న వాటిని, అనుభవిస్తున్న వాటినే నేనుగా భావించుకొని కలిసి వెళ్ళిపోతున్నాను. అందుకే నేను అనగానే ఈ శరీరము అనుకుంటున్నాం అందరం. ఎందుకని అంటే దానికి భిన్నంగా ఇంకోటి ఏమీ నాకు లోపల కనపట్టలేదు కనుక. సహజంగా శరీరం లోపల అవయవాలు ఉన్నాయి. మన శరీరం లోపల అనేక అవయవాలు ఉన్నాయి. శరీరం బయట మనకు కనపడుతుంది మొత్తం చర్మమే, ఉన్న పైన కాళ్ళు చేతులు ఇలా పేర్లు పెట్టుకున్నాం, కానీ మొత్తం అవన్నీ లోపల ఫంక్షనింగ్ అవుతున్నాయి. చర్మం కవర్తో మొత్తం కవర్ చేయబడింది. కాబట్టి అలా శరీరం లోపలేదో నేనని ఈ శరీరానికి అనిపిస్తుందేమో అనుకుంటూ శరీరం నేను అనుకుని బతికేస్తున్నాం. ఎందుకంటే లోపల కూడా చాలా అవయవాలు పనిచేస్తున్నాయి. అవన్నీ పనిచేస్తేనే మనం నడుస్తున్నాం కనుక, మనం జీవిస్తున్నాం కనుక, ఆలోచనలన్నీ లోపలే పుడుతున్నాయి కనుక ఆ ఆలోచనలకు అనుగుణంగా శరీరం నిరంతరం స్పందిస్తుంది, కదులుతుంది కనుక. మళ్ళీ ఇందులో చిత్రం ఏంటంటే ఆ ఆలోచనలకు అనుగుణంగానే నా శరీరం కదులుతుంది. ఆలోచన రాకపోతే, భావం పుట్టకపోతే అసలు నేను అని కూడా నాకు తెలియదు. గాఢ నిద్రలో నేనని నాకు తెలియదు. మళ్ళీ మెలకువ అంటే లోపల భావం కదలటం మెలకువ. మీరు చూసుకోండి, నిద్రకు ముందు లోపల భావ మెలకు వస్తుంది, లోపల కలుగుద్ది భావం నేనని. అప్పుడు శరీరం కదిలి మళ్ళీ రెండు మనకి అది వేరు ఇది వేరు అని మనం అసలు అనుకోవట్లేదుగా. అందుకని లోపల మెలకువ రాగానే అది శరీరానికి తగిలించుకొని శరీరమే నేను అనుకొని నేను లేచాను అనుకుంటున్నాను. మనకి భిన్నత్వం తెలియదు. కానీ లోపల నేను అని తెలియబడుతున్నది, నాకు నావి అని తెలియబడుతున్నది, నా కోరికలు, నా ఆలోచనలు, నా భావములు, నాకు సంబంధించిన సుఖదుఖపు సంబంధ భావోద్వేగములన్నీ లోపల తెలియబడుతున్నవన్నీ కోటాను కోట్లు ఉన్నాయి. నిరంతరం తెలియబడుతూనే ఉంటుంది మెలకువలో ఉన్నంతసేపు, గాఢ నిద్రలో తప్ప. మొత్తం
చిత్తం ఏదో ఒకటి తెలియబడుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టు శరీరం ఏదో ఒకటి కంపిస్తూనే ఉంటుంది. ఆ తెలియబడుట అంటే ఆలోచనలుగా, భావములుగా, దానికి తగ్గట్టు శరీరము కంపించుట వెంట వెంటనే జరిగిపోతున్నాయి. గ్యాప్ లేదు అక్కడ, అన్ని ఒకసారి జరిగిపోతున్నాయి. కనుక ఆ శరీరమే నేను అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. దానికి సంబంధించినటువంటి భావములు, దుఃఖములైతే తప్పించుకుందామని, సుఖములైతే పొందుదామని ప్రయత్నించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలాగే శరీరానికి సహజ అవసరములు ఉన్నాయి. పోనీ ప్రయత్నాలు ఆపేసి మనం ఎక్కడో ధ్యానం తపస్సు చేసుకుంటూ కూర్చుండిపోదాం, ఎందుకు ఎక్కడో చోట ఉండిపోదాం, పోనీ ధ్యానం తపస్సులు చేయకపోతే మెదలకుండా ఏ అడవికో వెళ్ళి ఉండిపోదాం, ఏమన్నా అలా గడిపేయకూడదా అని అనుకుందాము అంటే శరీరానికి సహజ అవసరాలు ఉన్నాయి. ఆహారం కావలసిందే, నీరు కావలసిందే, సూర్యరశ్మి తగలవలసిందే, గాలి పీల్చుకోవలసిందే, నివసించడానికి భూమి ఉండవలసిందే. అలాగే నివసించడానికి ఎండకి, వానకి, చలికి అంటే భౌతిక పరిస్థితులకి, భౌగోళిక పరిస్థితులకి, వాతావరణ పరిస్థితులకి తట్టుకోవడానికి అనువుగా ఏదో ఒక వసతి సౌకర్యం చేసుకోవలసిందే, ఏదో ఒక వస్త్రములు కట్టుకోవలసిందే. ఈ కనీస అవసరాలు. అలాగే మలమూత్ర విసర్జనలకు అవి తీర్చుకోవటానికి అవసరమైన సౌకర్యములు ఉండవలసిందే. ఇవి తప్పదు, అడవిలోకి వెళ్ళిపోదామని తప్పదు. కాబట్టి ఖచ్చితంగా మనిషి వీటి కోసం ప్రయత్నించవలసిందే. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఇంద్రియములు, కంటికి చూడాలనిపిస్తుంది, చెవికి వినాలనిపిస్తుంది, అలా శరీరం మొత్తానికి అనిపిస్తుంది ఇంద్రియాలన్నింటికి. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఆ అనిపించటం కూడా ఆకలి లాంటిదే. ఈ శరీర సంబంధిత ఆకలి తినకపోతే శరీరం పాడైపోద్ది, శిథిలమైపోద్ది, నశించిపోద్ది. నీరు తాగకపోతే శరీరం పాడైపోద్ది, శిథిలమైపోద్ది, నశించిపోద్ది. అలా ఈ కొన్ని లేకపోతే శరీరం పాడైపోద్ది. అలాగే మలమూత్ర విసర్జనలు చేయకపోతే శరీరం పాడైపోద్ది, శిథిలమైపోద్ది, నశించిపోద్ది. అలాగే ఇంద్రియములు అంటే కంటి ద్వారా చూడకపోతే శరీరం నశించిపోదు, కానీ చూడాలని అనిపించే కోరిక కలుగుతుంది. అది కంటికి ఆకలి, చెవికి ఆకలి, ముక్కుకు ఆకలి, నాలుకకు రుచి ఆకలి, చర్మానికి స్పర్శ ఆకలి. కొంచెం వయసు పెరిగినాక స్త్రీ పురుష శారీరక సంబంధ కోరికల ఆకలి. ఇవి తీర్చకపోతే చనిపోము, కానీ వీటికి కూడా ఆకలి కలుగుతుంది, తీర్చుకోవాలని అనిపిస్తుంది. అది సృష్టి సహజంగా ఉన్నది. అదే మనం కోరి తెచ్చుకొని మనం వెళ్ళి ప్రయత్నించి ఏదో నాకు ఈ లాలసలు కోరికలన్నీ పెట్టుకొని నేను పరిగెట్టట్లా. శరీర నిర్మాణమే సృష్టిలో అలా ఉంది. అంటే తప్పనిసరి అవసరాలు ఉన్నాయి, అవి చేయకపోతే అసలు శరీరమే నశించిపోద్ది. వాటితో పాటు సహజ కోరికలు ఉన్నాయి, సహజ ఆకళ్ళు ఉన్నాయి. అవి సహజాలు శరీరానికి. అయితే వాటిని బలవంతంగా ఆపచ్చు, ఆపితే శరీరమేమి నశించిపోదు. కానీ అవి సహజంగా అనిపిస్తాయి, ప్రతి మనిషికి అనిపిస్తాయి. కాబట్టి ఈ సహజ అవసరాలను తీర్చుకుంటూ అత్యవసరాలని అంటే శరీరం చనిపోకుండా, శిథిలమైపోకుండా బ్రతికి ఉండటానికి అవసరమైన ఏర్పాట్లు మనిషి చేసుకుంటూ బతకవలసిందే. ఎందుకని అనిపిస్తుంది కదా లోపల, ఇవి కావాలనిపిస్తుంది, సహజ అవసరాలు కూడా. ఎందుకని ఇంద్రియాలు అక్కడ ఉన్నాయి. ఆ ప్రయత్నాలు మనుషులు చేసుకుంటున్నారు. కానీ వీటికి ఆధారంగా లోపల పుడుతున్నటువంటి భావాలు ఏమున్నాయో అవి ఎలా ఉన్నాయో మనకు తెలియదు, ఏ రూపంలో ఉన్నాయో మనకు తెలియదు, ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు, ఎంత ఉన్నాయో మనకు తెలియదు, అసలు దాని విధానం ఏంటో తెలియదు. కానీ ఉన్నవి అని తెలుస్తుంది. నేను అన్న భావన అక్కడ పుట్టి దాని నుంచి మిగిలిన అన్ని భావములు పుడుతున్నాయి. అవి శరీరంతో ఇమీడియట్గా గ్యాప్ లేదు, అవి పుట్టడం, శరీరం కదలటం ఒకసారి జరగటం వలన శరీరం నేను అనుకొని ఆలోచించకుండా వెళ్ళిపోతున్నాం సహజంగా. ఇది సహజ జీవుల ప్రయాణం. కానీ ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఈ సహజ జీవుల ప్రయాణం భౌతికం. భౌతిక చదువులు ఉన్నాయి దానికి, వృత్తి, వ్యాపార, ఉద్యోగములు. దాని గురించి ఎవరు నేర్పక్కర్లా, భౌతికం ఎవరు నేర్పక్కర్లా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పసిబిడ్డ మాతృగర్భంలోంచి పుట్టినప్పుడు సహజంగా ఎవరేమి నేర్పక్కర్ల, శరీర ఎదుగుదలలోనే అన్నీ ఉంటాయి. వాళ్లే పక్కకు పడతారు, వాళ్లే కాళ్ళు చేతులు ఆడిస్తారు, వాళ్లే పాకుతారు, వాళ్లే నడుస్తారు, పడతారు, లెగుస్తారు, అన్నీ అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు.
చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాషలను బట్టి అవన్నీ గ్రహిస్తారు, అవి మాట్లాడతారు, చిన్న చిన్నగా మాటలు వచ్చేస్తే అన్నీ సహజంగా జరిగిపోతాయి. ఆ సహజ జ్ఞానము శరీరంలో కూర్చబడింది, అవే పంచేంద్రియములు. ఈ కూర్చబడినటువంటి జ్ఞానము ద్వారా గ్రహించిన విషయాలు లోపల ఉంటున్నాయి, అది మనసు. అసలు శరీరముతో గ్రహించిన విషయాలు లోపల ప్రింట్ అయి ఉంటున్నాయి, అదే మనసు, అదే నేనన్న భావన. అక్కడ మొదలయ్యి శరీరం నేనని అనిపిస్తూ కోరికలుగా, అవసరాలుగా, ఇంకా అత్యాశలుగా, ఆశలుగా, దురాశలుగా ఎవరి స్థాయిని బట్టి అది వెళ్ళిపోతుంది. అంటే అత్యాశలు, దురాశలు అని ఎందుకన్నామంటే, ఎదుట వాళ్ళకి హాని కలిగించైనా నేను నా ఆకళ్ళు తీర్చుకుంటాను, అన్ని ఆకళ్ళు, అన్ని రకాల పంచేంద్రియ ఆకళ్ళు తీర్చుకుంటాను అన్నప్పుడు దాన్ని దురాశ, అత్యాశ అన్నారు. ఎందుకంటే అది చెడుకు సంబంధించింది, తప్పు అని. ఎదుట వాళ్ళకి బాధ కలిగించకుండా నువ్వు చేసుకునేదంతా కూడా ధర్మము అన్నారు. ఎందుకని? ధర్మము అధర్మము మనిషికి తెలుస్తుంది, మంచి చెడు మనిషికి తెలుస్తుంది. తెలిసేలా మానవ శరీర నిర్మాణం ఉంది. లోపల మనిషికి ఇది తప్పు, ఇది రైటు అని చెప్పబడుతుంది, ఇది ధర్మము, ఇది అధర్మము అని చెప్పబడుతుంది, ఇది మంచి, ఇది చెడు అని చెప్పబడుతుంది. ఏదైతే లోపల కావాలి, నేను, నాది, నావి అని కోరుకుంటుందో, ఏవైతే లోపల జ్ఞాపకాలుగా, భావాలుగా, ఆలోచనలుగా నేను అనే మూలతలంపుతో కలిసి బయటకు వస్తున్నాయో, అక్కడే ఆ ప్రదేశంలోనే ఆ వచ్చే తలంపు ఏదుందో, ఆ భావం ఏదుందో, ఆ ఆలోచన ఏదుందో, ఆ అవసరం ఏముందో, ఆ కోరిక ఏముందో, అది తప్పో రైటో లోపలే చెప్పబడుతుంది. అది మంచో చెడో లోపలే చెప్పబడుతుంది. అది చెయ్యొచ్చో చేయకూడదో అప్పుడే అక్కడే చెప్పబడుతుంది. అది ధర్మమో అధర్మమో అప్పుడే అక్కడే ఆ నిమిషమే, అసలు ఆ తత్క్షణమే చెప్పబడుతుంది. అది కూడా లోపలే ఉంది వ్యవస్థ. అంటే లోపల మన పంచేంద్రియాలకు ద్వారా తెలిసేదంతా బయట నుంచి వచ్చేదే తెలుస్తుంది తప్ప లోపల దానంతటదే తెలిసే ప్రక్రియ ఉంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఇది. ఇది ఆధ్యాత్మిక చదువు. లోపల కన్ను లేదు కానీ కనపడుతుంది, లోపల చెవి లేదు కానీ వినపడుతుంది, లోపల స్పర్శకు సంబంధించింది లేదు కానీ ఉన్నవన్నీ తెలుస్తాయి, లోపల రుచికి సంబంధించిన నాలుగు లేదు కానీ తెలుస్తుంది, లోపల ఎటువంటి ఇంద్రియములు లేవు కానీ అన్నీ తెలుస్తాయి. అందుకే లోపల అన్నింటినీ జ్ఞానేంద్రియములు అన్నారు. జ్ఞానేంద్రియములు అని ఇన్ని లేవు, జ్ఞానేంద్రియం ఒకటే ఉంది, అదే జ్ఞానం. మరి జ్ఞానేంద్రియములు అని ఎందుకన్నారు అంటే మనకు అర్థం అవటానికి అన్నారు. కర్మేంద్రియములు అంటే బయట మన శరీరము ద్వారా గ్రహిస్తున్నాం కనుక శరీరము కర్మ శరీరము. ఇంద్రియములని 5 రకాలుగా గ్రహిస్తున్నాం. 5 అన్నీ ఒకటే శరీరంలో ఉన్నాయి, 5 విడివిడిగా ఏమి లేవు. ఒకే శరీరంలో 5 రకములుగా తెలుసుకునేటువంటి ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటుని ఇంద్రియములతో ప్రమేయము లేకుండా లోపల ఉన్న భావాలు, ఆలోచనలు, జ్ఞాపకాలు తెలుస్తున్నాయి కనుక అక్కడ తెలుసుకునేది అది సహజ శక్తి. ఆ శక్తికి తెలుసుకునే లక్షణం ఉంది, ఆ శక్తికి గ్రహించే లక్షణం ఉంది, ఆ శక్తికి మొత్తం ఈ శబ్దస్పర్శ రూప రసగంధముల ద్వారా ఏం జరుగుతుందో అదంతా లోపల ఇంద్రియములు అవసరం లేకుండానే జరిగేటువంటి శక్తి ఆ శక్తికి లోపల ఉన్న శక్తికి ఉంది. అప్పుడు ఇంకా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ వచ్చారు. ఏంటి లోపలికి వెళ్ళి ఇప్పుడు లోపల ఉన్నాను అన్న భావన ఉంది. ఆ భావనకు ఆధారంగా అక్కడ కన్ను ముక్కు చెవేమి లేవు కానీ ఉన్నాను అన్న భావన తెలుస్తుంది, నేనన్న భావన తెలుస్తుంది, నాకున్న దుఃఖము సుఖము తెలుస్తుంది, నాకున్న సమస్తము లోపల తెలుస్తుంది. ఆ తెలుస్తున్నది ఏ రూపంలో ఉంది, రూపం లేదు దానికి. ఆ తెలుస్తున్నది ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ఉందో నాకు తెలియదు, అది తెలియబడట్లేదు అసలు. కానీ ఉన్నది అన్నది డౌటా? ఎటువంటి డౌటు లేదు, నిస్సంశయముగా ఉన్నది. అసలు అది లేకపోతే శరీరం కదలదు. అప్పుడు ఆధ్యాత్మిక చదువు అంటే ఇలా లోపలికి వచ్చి లోపల దాన్ని పరిశీలించినటువంటి మహాత్ములకు అర్థమైంది ఏంటంటే అసలు లోపలది లేకపోతే బయటది కదలదు, ఈ శరీరం కదలదు. స్థూల శరీరానికి ఆధారమే లోపల ఉన్న సూక్ష్మ శరీరం, మనసు, భావాలు, ఆలోచనలు. మరి అది ఎలా ఉంది? విడివిడిగా ఉందా? లేదు, ఒక్కటిగానే ఉంది. ఎక్కడుంది? ఇక్కడ అక్కడ లేదు, మొత్తం శరీరం అంతా ఉంది. ఎందుకంటే ఒక పాయింటెడ్గా దాన్ని గుర్తించలేకపోతున్నాను.
దానినే శక్తి అని పిలిచారు. మనసు అన్నప్పుడేమో ఆలోచనలు, భావములు, జ్ఞాపకాలు మొత్తము నేనుతో మొదలై నేను, నాది, నావి అని మనం గ్రహించినవన్నీ కలిపిన భావముల సమూహము మనస్సు. అది మనసు విడివిడిగా ఇన్ని భావాలు ఉన్నాయిగా, వేరువేరుగా ఉందా? విడివిడిగా ఉందా? లోపల ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయా? భావాలు వేరువేరుగా ఉన్నాయా అంటే లేదు. మొత్తం మనసు ఏకశక్తిగా ఉంది. అందులోంచి సముద్రంలోంచి ఒక్కొక్క కెరటం ఎగిసిపడినట్టుగా ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క భావం వస్తున్నాయి. దాన్ని బట్టి మనం నడుచుకుంటూ పోతున్నాం. కానీ అది ఏకశక్తే. ఏకశక్తి మూలంలోంచి వస్తున్నాయి. అందుకని భావమూలము, ఆలోచన మూలం పట్టుకుంటే శక్తి మూలం తెలిసిపోద్ది. ఇది లోపలికి వచ్చి ప్రయత్నించినటువంటి మహాత్ములు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. మనం నేను ఈ శరీరము, నేను ఈ శరీరము, నేను ఈ శరీరం అనుకుంటూ దీని అవసరములు, దీని కోరికలు, దీనికి సంబంధించినవన్నీ తీర్చుకుంటూ ఆ తీర్చుకునే ప్రయత్నములో సుఖదుఖములకు లోనవుతూ సాగుతున్న జీవితం మొత్తం భౌతికము. సహజంగా అందరూ అలా వెళ్ళిపోతున్నారు, లోపలికి అసలు రావట్లా, చూసుకోవట్లా. కొంతమంది దీనికి కారణం ఏంటి, ఎందుకని లోపల నాకు తెలుస్తుంది, ఆ లోపలది ఏంటని ప్రయత్నించారు. ఆ లోపలికి వచ్చినాక మొదలైంది అది ఆధ్యాత్మిక చదువు, అది ఆత్మజ్ఞాన చదువు. ఆ లోపల దానికి ఆత్మజ్ఞానము అని పేరు పెట్టారు. ఎందుకు పేరు పెట్టారంటే లోపల ఇలా వెళ్ళి కూర్చున్నప్పుడు మొత్తం నా సమస్తం లోపల తెలుస్తుంది, కానీ ఆ తెలియటానికి నా బయట ఇంద్రియములతో, బయట శరీరంతో ఎటువంటి అవసరం లేకుండా పోయింది. నేను మనసులోకి వెళ్ళి మనసులో కూర్చొని నా మనసులో ఏమేమి ఉన్నాయి, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి, నేనేంటి, నా స్వభావం ఏంటి, నా గుణం ఏంటి అని మొత్తం లోపల చూసుకుంటూ కూర్చుంటే అక్కడ అన్నీ తెలుస్తున్నాయి. కానీ ఆ తెలియటానికి శరీరంతో అవసరం లేకుండా పోయింది, అక్కడ ఇంద్రియాలతో అవసరం లేకుండా పోయింది. దానంతటా అదే తెలుస్తుంది. ఆ శక్తి ద్వారానే తెలుస్తుంది. అక్కడ కన్ను, చెవి, ముక్కుతో అవసరం లేదు. అప్పుడు గ్రహించారు, ఓహో ఇక్కడున్న శక్తి స్వయం ప్రకాశము, దానంతట అదే తెలియబడుతుంది. స్వయం ప్రకాశం అంటే వెలుగని కాదు, దానంతట అదే తెలియబడుతుంది అని. దానికి ఏ ఆధారత అక్కర్లేదు. అప్పుడు దాన్ని డెప్త్గా పరిశీలించినాక వాళ్ళకి అర్థమైంది, అసలు తెలుసుకోవటం అనేది ఈ శక్తి ద్వారా జరుగుతుంది. తెలుసుకునే శక్తి శరీరానికి లేదు. శరీరము జడ పదార్థము లాంటిదే. లోపల ఉన్నటువంటి ఈ తెలియబడుతున్న శక్తి, నేను అనే భావన కానీ, నాకొచ్చే సుఖదుఖ భావాలు కానీ, నాలో పుట్టేటువంటి ఎటువంటి మంచి చెడు భావాలు కానీ నాకు లోపల తెలుస్తున్నప్పుడు, ఆ తెలుస్తున్నది అన్నది లోపల లేకపోతే, అది కదలకపోతే అసలు ఈ శరీరము తెలుసుకోలేదు, ఈ శరీరం ఉన్నట్టుగా కూడా భావన ఉండదు అని లోపల చూసుకున్నప్పుడు అర్థమైంది. దానికి కారణం ఏంటి అంటే గాఢ నిద్రలో నాకు తెలియటం లేదు, శరీరం ఉన్నట్టు కూడా తెలియటం లేదు, నేనున్నట్టు కూడా తెలియటం లేదు. అంటే ఒక స్థితిలో నేను అసలు లోపల ఉన్నానన్న భావం కూడా నాకు తెలియని స్థితి ఇంకోటి అయిపోయింది. అప్పుడు మళ్ళీ నేను బతికే ఉన్నాను, దాన్ని నిద్ర అన్నాను. మళ్ళీ మెలకు వస్తే అన్నీ తెలుస్తున్నాయి. అందుకని ముందు మనోస్థితిలో కూర్చున్న వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, మనోస్థితి అనేది ఏదుందో లోపల, అంటే నేను, నాది, నావి మొత్తం కలిపి మనస్సు, మనోస్థితి ఏదుందో అది శక్తి స్వరూపము. అంటే శక్తిలో, లోపల ఉన్న శక్తిలో మనము ఈ శరీరముతో గ్రహించినవన్నీ ప్రింట్ అయి ఉన్నాయి చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు. అలా ప్రింట్ అయ్యే వ్యవస్థ ఎందుకు ఉన్నది అంటే మన జీవితము కంటిన్యూటీ సాగటానికి. ఎందుకని నేను నాకు గుర్తుండాలి నిద్రపోయి లేచేటప్పటికి, నేను నాకు తెలియాలి నిద్రపోయి లేచేటప్పటికి, లేకపోతే కంటిన్యూటీ జీవించలేను. కంటిన్యూ జీవితం సాగాలంటే నాకు అన్నీ తెలియాలి, నావన్నీ నాకు గుర్తుండాలి. అందుకని శరీరము జీవించటానికి అనువుగా సృష్టి చేసిన సౌకర్యవంతమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ మనస్సు. లేదా మనిషి ఎవడో కంటిన్యూటీ జీవించటం కుదరదు ఇక్కడ ఎవరు. ఆ కంటిన్యూగా మనం జీవించటానికి మనం గ్రహించినటువంటి విషయములన్నీ కూడా లోపల శక్తిలో ప్రింట్ అయ్యి ఆ శక్తే మనసుగా ఉన్నది. అంటే ఏమీ లేదు, ఆ శక్తి గుర్తు పెట్టుకున్నది. ప్రింట్ అవటం అంటే ఈ పదాలన్నీ మనకి
భాషలో అలవాటు కనుక అలా మీకు చెప్పానంతే. ఆ శక్తిలో గుర్తున్నాయి, ఆ శక్తితో కలిసిపోయినాయి అనుభవాలుగా, జ్ఞాపకాలుగా, నేననే భావంగా. ఈ శరీరంతో చేస్తూ కలవటం వలన ఈ శరీరమే నేనని నాకు అనిపిస్తుంది అంతే. ఎందుకని ఆ గ్రహించిన భావాలన్నీ దేంతో గ్రహించాను? ఈ శరీరంలో ఉన్న కన్ను, ముక్కు, చెవి, ఇలా ఈ శరీర అవయవాల ద్వారా పొందిన అనుభవాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే అనుభవాలు. కనుక గ్రహించిందంతా ఈ శరీరంతో, కనుక గ్రహించినవన్నీ ఈ శరీరము లోపల అనుభవాలుగా ప్రాణశక్తిలో నిక్షిప్తమవుతున్నాయి. కనుక లోపల ఉన్న శక్తినే ప్రాణశక్తి అన్నారు. అది ఎందుకన్నారు మళ్ళీ చెప్పుకుందాం. ఆ ప్రాణశక్తులు ఆ శక్తిలో నిక్షిప్తం అవుతున్నాయి అంటే ఆ శక్తిలో అతుక్కుపోతున్నాయి, ఆ శక్తిలో ప్రింట్ అయిపోతున్నాయి, ఆ శక్తిలో కలిసిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఆ కలిసిపోయినటువంటి అన్ని విషయాలు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఇవన్నీ ఆ శక్తిలో కలిసిపోయి ఉన్నాయి ఇంతకుముందు. అందులోంచి బయటికి తెచ్చుకొని ఆ జ్ఞాపకాల్లోంచి, భావాల్లోంచి మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు విన్నవన్నీ మళ్ళీ వెళ్ళి మీ శక్తిలో కలిసిపోతాయి. లోపల మీ చెవి ద్వారా లోపలికి వెళ్ళి, అంటే శబ్దము ద్వారా చెవి గ్రహించి లోపలికి వెళ్ళి మీ శక్తిలో కలిసిపోతాయి, అంటే మీ మనసు అయిపోతాయి. అలా గ్రహించినటువంటి విషయాలు ఇప్పుడు ఏమైనాయి? శక్తి అయినాయి, శక్తిలో కలిసిపోయినాయి. అంటే వాటి స్వరూపం ఏంటి? ఇప్పుడు శక్తి స్వరూపం. నేనన్న భావన కానీ, నావి అన్న భావన కానీ, నాది అన్న భావన కానీ, నా వాళ్ళన్న భావన కానీ, నాకు తెలిసిన ఏదైనా మంచి చెడు సంబంధిత అన్ని విషయముల భావములు ఇప్పుడు ఏమైనాయి? శక్తి స్వరూపముగా అయిపోయినాయి. ఆ శక్తిలో ఉన్నాయి. శక్తిలో ఇవి ఉన్న భాగాన్ని మనసు అని పిలిచారు. అంటే ఇవి లేకుండా ఇంకా శక్తి ఉందా అండి? అనంతంగా శక్తి ఉంది. ఇవి లేకుండా శక్తి చాలా ఉంది, అనంతంగా ఉంది. ఎంత ఉంది అన్నప్పుడు సృష్టి మొత్తం ఎంత ఉందో అంత ఉంది. సృష్టి ఎంత ఉందో మనకు తెలియదు, అందుకే అనంతము. అదేంటండి మరి నా శరీరం కొంచెమే ఉంది కదా, అదే ఆధ్యాత్మిక చదువు. కొద్ది కొద్దిగా చదువుకుంటూ వెళ్దాం, లోపలికి వెళ్ళి అర్థం చేసుకోండి ముందు. ఇప్పుడు ఇలా ప్రింట్ అయిన విషయాలు లోపల ప్రింట్ అవుతున్నప్పుడు అది అనంతముగా ఉన్నది అనడానికి ఆధారం ఏంటి మనకు తెలియాలిగా. నోటి మాటతో చెప్పుకొని ఎవరో చెప్పేస్తే నమ్మటం కాదుగా. చదువు నమ్మకం కాదు, చదువు పరిశోధన. చదువు విశ్వాసం కాదు, చదువు పరిశీలన. చదువు సత్యదర్శనం, అంటే నేను దర్శించటం. పరిశీలన ద్వారా, పరిశోధన ద్వారా, అన్వేషణ ద్వారా నేను తర్కించి దాన్ని తెలుసుకొని అది సత్యము అనే నేను భావించుకుంటాను. నా సత్యాన్ని నేను ఆవిష్కరించుకుంటాను అంతే తప్ప ఎవరో చెప్పింది నమ్మితే చదువు కాదు. అందుకని ఇక్కడ చదువులో నమ్మకానికి, విశ్వాసానికి అసలు సంబంధం లేదు, ఉన్నదంతా అన్వేషణే. అందుకే దాన్ని రమణ భగవానులు లాంటి వాళ్ళు విచారణా మార్గము అన్నారు. కొంతమంది మహాత్ములు దీనికి జ్ఞాన మార్గము అని పేరు పెట్టారు. ఎందుకని? జ్ఞానము అంటే తెలియట. అక్కడ వస్తువులు, విషయాలు, పదార్థాలు ఏమి ఉండవు, రూపాలు ఉండవు, ఆకృతులు ఉండవు, మతాలు ఉండవు, మార్గాలు ఉండవు, దేవుళ్ళు ఉండరు, ఏముండదు. జ్ఞాన మార్గము. నీలో నువ్వు కూర్చొని నీతో నువ్వు చర్చించుకుంటూ, నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ, నీకు సంబంధించిన సంపూర్ణ విశేష జ్ఞానాన్ని నువ్వే అన్వేషించుకుంటావు. నువ్వే గురువు, నువ్వే శిష్యుడు, నువ్వే డాక్టరు, నువ్వే వైద్యుడు, నువ్వే తండ్రి, నువ్వే కొడుకు. నిన్ను నువ్వే పెంచి పోషించుకుంటావు, నీకన్నీ నువ్వే సమకూర్చుకుంటావు. జ్ఞానపరంగా జ్ఞాన మార్గము అన్నారు, విచారణా మార్గము అన్నారు. దీన్ని కొంతమంది ఇంగ్లీష్లో సెల్ఫ్ ఎంక్వైరీ అన్నారు. అంటే తనను తాను ఎంక్వైరీ చేసుకోవటం, పరిశీలించుకోవటం, పరిశోధించుకోవటం, అన్వేషించుకోవటం. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, అంతరంగ చదువు. ఎందుకని? నన్ను నేను తెలుసుకుంటున్నాను, చదువుకుంటున్నాను అంతే. అక్కడేమి లేవు, మాయలు లేవు, మహిమలు లేవు, ఏం విశ్వాసాలు లేవు, నమ్మకాలు లేవు. ఇప్పుడు ఈ శక్తి అనంతము అనేది ఎలా నమ్ముతాం అంటే ముందు మనలోనే పరిశీలించుకుందాం. ఇప్పుడు మనం గ్రహిస్తున్న విషయాలన్నీ మనసుగా మారుతున్నాయని చెప్పాక మారటం అంటే ఏమి లేదు, లోపలన్న శక్తిలో ప్రింట్ అవుతున్నాయి. కంటితో చూసినవి, చెవితో విన్నవి, ముక్కుతో వాసన చూసినవి, నాలుగుతో రుచి చూసినవి, గొంతుతో మాట్లాడినవి అన్నీ ఏదైనా, చర్మంతో అనుభవించిన స్పర్శలు, స్త్రీ పురుష శారీరక సుఖములు, ఇలా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధముల ద్వారా మనం గ్రహించిన విషయములన్నీ లోపల ప్రాణశక్తి తనలో నిక్షిప్తం చేసుకుంటుంది, ప్రింట్ చేసుకుంటుంది, తనలో దాచుకుంటుంది, తనలో ఉంచుకుంటుంది, తనలో గుర్తుపెట్టుకుంటుంది. ఎన్ని పదాలైనా వాడుకోవచ్చు. ఎందుకలా? మళ్ళీ దానికి ముందే చెప్పాను.
మన కంటిన్యూటీ జీవితం జీవించాలి అంటే మనకి ఇవన్నీ గుర్తుండాలి. నేను గుర్తుండాలి, నా వాళ్ళు గుర్తుండాలి, నావి గుర్తుండాలి, నాది గుర్తుండాలి, నాకు సంబంధించిన అన్నీ గుర్తుండాలి. లేకపోతే నేను పొద్దున్నే లేచి మళ్ళీ మెలకువలు ఏం చేయలేను. ఎందుకని? ఒక గుర్తు లేని ఒక స్థితికి నేను ప్రతిరోజు వెళ్ళిపోతాను. అదే గాఢ నిద్రా స్థితి. సృష్టి సహజంగా ఏర్పాటు చేసిన ఇవన్నీ ఎవరు పెట్టుకున్నది కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకొని తెలుసుకుంటున్న అంతా కూడా ఉన్నది. మనం ఇంతకు ముందు తెలుసుకోలేదు. ఇప్పుడు ఉన్నదాన్నే మనం చదువుకుంటున్నాం. లేని దాన్ని ఎట్లా చదువుతాం? లేని దాన్ని ఎవరన్నా చదవగలరా? అందుకే లేని దానిని చదివే చోటే మాయలు, మహిమలు, యంత్రాలు, మంత్రాలు, తాయెత్తులు, విశ్వాసాలు, నమ్మకాలు వచ్చినాయి. అది అక్కడ లేదు, నీకు కనపడదు. వాళ్ళెవరో కనపడుతుంది అంటారు, వాళ్ళెవరో వినపడుతుంది అంటారు, నువ్వు నమ్ము అంటారు. నీకు నమ్మాలో నమ్మకూడదో తెలియదు. ఇంకా ఎవరు గొడవ వాళ్ళది. దాని గురించి దాని జోలికి నేను అసలు పోవట్లేదు. ఇది ఆధ్యాత్మిక చదువు. అన్ని రకాల మనుషులు ఉంటారు ఇక్కడ. ఎవరిష్టం ఎవరు ఎలా కావాలంటే అలా ప్రయాణించవచ్చు. కానీ ఇది మాత్రం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇక్కడ అసలు నమ్మకాలతో పని లేదు, విశ్వాసాలతో పని లేదు. ఇక్కడ మాయలు ఉండవు, మహిమలు ఉండవు, ఏమి ఉండవు. ఉన్నదాన్ని చదువుకుంటున్నావు అంతే. నువ్వు ఏదుందో దాన్నే చదువుకుంటున్నావు. ఏముంది అదే చదువుకుంటున్నావు. ఇప్పుడు ఇలా మనలో నిక్షిప్తమై ఉన్నవన్నీ మనసుగా ఉన్నాయి అన్నంగా, అంటే శరీరము ద్వారా గ్రహించినవన్నీ ఇక్కడే ఆ మనసు అనేది ఏమన్నా మళ్ళీ ప్రాణశక్తిలో ఇవన్నీ ప్రింట్ అవుతున్నాయి అన్నాం, నిక్షిప్తమవుతున్నాయి అన్నాం. ఆ నిక్షిప్తమైన భాగమే మనసు అన్నాం. మరి ఇప్పుడు శక్తి, ఆ ప్రాణశక్తి అన్నప్పుడు శక్తినే ప్రాణశక్తి అని పిలిచారు అంతే. తేడా ఏం లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదు. అలా ఎందుకు అన్నారో కూడా చెప్పుకుందాం. ఒక ప్రాణిలో అంటే నన్ను నేను ఒక జీవిగా భావించుకుంటున్నాను. నాకంటే భిన్నముగా ఈ సృష్టిలో అనేక జీవులు ఉన్నాయని అనుకుంటున్నాను కనుక ఒక ప్రాణిలో, ఒక జీవిలో ఉన్నటువంటి శక్తిని ప్రాణశక్తి అన్నారు అంతే. భావనది. ఒక జీవిలో ఉన్న శక్తిని ప్రాణశక్తి, ఒక ప్రాణిలో ఉన్న శక్తిని ప్రాణశక్తి అన్నారు. ఇప్పుడు శక్తిలో మనం గ్రహించిన విషయాలన్నీ నిక్షిప్తమవుతున్నప్పుడు, ప్రింట్ అవుతున్నప్పుడు దానిని మనసు అన్నాము, దాన్నే సూక్ష్మ శరీరం అన్నారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు శక్తి అనంతము, ప్రాణశక్తి అనంతము అనే ఒక పదం వాడాం. మహాత్ములు చెప్పిందే. ఎలా అనంతం అనే దాన్ని ఇప్పుడు చర్చించుకుంటున్నాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటున్నాం, చదువుకుంటున్నాం. ఎలా అనంతం అంటే ఇప్పుడు మనం ఎన్ని గ్రహిస్తున్నా, బయట నుంచి మనం ఎన్ని గ్రహిస్తున్నా లోపల శక్తిలోకి వెళ్ళి ప్రింట్ అవుతున్నప్పుడు మనకు లోపలది బరువుగా కానీ, ఇరుకుగా కానీ, ఇంకా పట్టవన్నట్టు కానీ, ఇక చాలన్నట్టుగా కానీ, సరిపోయినవి అన్నట్టుగా కానీ ఎక్కడైనా ఆ భావన వస్తుందా? ఇప్పుడు ఆహారం తింటున్నారు, కడుపు నిండిపోయిన చాలా నాకు ఇంకొద్దు అనిపిస్తుంది. ఇంకా నేను తిన్న పట్టదు, అసలు నాకు మీరు లోపల ఇచ్చిన పట్టదు అనిపిస్తుంది. కావాలని తింటే పట్టదని బయటకు రిజెక్ట్ చేసి వాంతులు అయిపోద్ది. అలాగే నీళ్లు తాగుతున్నారు, చాలు అనిపిస్తుంది. అలాగే ఊపిరి పీల్చుకోవటం, వదులుతాం, సరిపోను పీల్చుకొని సరిపోను వదులుతుంటాం. మీరు శరీరంతో చేసి అన్ని చాలు అనిపిస్తాయి. చూడండి, కంటితో చూసి చూసి నాకు చాలు అనిపిస్తుంది, చెవితో విని విని చాలు అనిపిస్తుంది, నోటితో మాట్లాడి మాట్లాడి చాలు అనిపిస్తుంది, చర్మంతో శారీరక సుఖాలు అనుభవించి అనుభవించి చాలు అనిపిస్తుంది. అప్పటికి చాలు అనిపిస్తుంది, మళ్ళీ తర్వాత కలగచ్చు, అది వేరే విషయం. చాలు అనేది ఒకటి ఉంది అక్కడ. అలా శరీరపరమైన అన్నింటికి చాలు అనేటువంటి ఒక భావన ఉంది. ఎందుకని? తర్వాత నాకు అక్కర్లా, సరిపోయింది, ఇప్పుడు నేను చేయలేను, కావాలని మళ్ళీ తర్వాత రెస్ట్ తీసుకొని తర్వాత చేస్తాను. కానీ లోపల మనసులో వేస్తున్న భావాలకు ఎక్కడైనా చాలు అనేది ఉన్నదా, ఇరుకు అనేది ఉన్నదా, బరువు అనేది ఉన్నది? ఇప్పుడు శరీరం ఉంది, మనకు మూట ఇచ్చారనుకోండి, నెత్తి మీద బరువుగా ఉంటుంది. చేత్తో ఒక పెన్ను పట్టుకున్నా కూడా దాని బరువు తెలుస్తుంది. మన మీద దోమ వాలినా కూడా వాలినట్టు తెలుస్తుంది. మనకు అన్ని తెలుస్తాయి. బరువు తెలుస్తుంది, బాధ తెలుస్తుంది, ఇరుకు తెలుస్తుంది, చాలు అనిపిస్తుంది, మోయలేని అనిపిస్తుంది, నా వల్ల కాదనిపిస్తుంది, ఇంకొద్దు అనిపిస్తుంది. మనకు కావాలనిపించే దాంట్లో వద్దనిపించే చాలా ఉన్నాయి. శృతి మించినవన్నీ వద్దనిపిస్తుంది, మన వల్ల కానిదంతా వద్దనిపిస్తుంది. కానీ లోపల మనసులోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎన్ని విషయాలు లోపలేస్తున్నా అన్ని గుర్తున్నాయిగా. మీరు గమనించి చూడండి, ఎన్ని గుర్తుపెట్టుకుంటుంది అంటే. ఇది ఎందుకు చదువుతున్నానంటే శక్తి అనంతము అనేది అర్థం అవటం కోసం చదువుకుంటున్నాం ఇప్పుడు లోపలేది. ఇది మనసుకు సంబంధించిన పాఠ్యాంశం.
శక్తి, ప్రాణశక్తికి సంబంధించిన పాఠ్యాంశం. అయితే ఆ ప్రాణశక్తికి సంబంధించిన పాఠ్యాంశం మనసుతో కలిసి ఉంది, మనసుకు సంబంధించిన పాఠ్యాంశం. ఇది ఎన్ని వేయండి మీరు లోపల, మనసులో వేస్తేనే జ్ఞాపకాలు అన్నంగా అన్ని మనసు సూక్ష్మ శరీరం. మనం మనసు అని మాట్లాడుకుందాం. ఎన్ని వేసినా మనసు ఎక్కడైనా ఇరుకవుతుందా, మనసు ఎక్కడైనా బరువు అవుతుందా, మనసులో ఇంకా పట్టవు చాలు అనిపిస్తుందా? ఆలోచించుకోండి ఒకసారి. మనిషిగా మన శరీరం ఎంత ఉంది, మనిషిగా మన శరీర సామర్థ్యం ఎంత, కంటి చూపు సామర్థ్యం ఎంత, చెవి వెనికిడి సామర్థ్యం ఎంత, ముక్కు వాసన సామర్థ్యం ఎంత, తినే సామర్థ్యం ఎంత, నాలుగు రుచి సామర్థ్యం ఎంత, మొత్తం శారీరక స్పర్శల సామర్థ్యం ఎంత, స్త్రీ పురుష శారీరక కోరికల సామర్థ్యం ఎంత, మొత్తంగా మన శరీర సామర్థ్యం ఎంత అంటే అన్నింటికి పరిమితులు ఉన్నాయి. అన్నీ చాలు చాలని ఆగిపోతాయి. మనసు సామర్థ్యం ఎంత, అన్నింటినీ గుర్తుపెట్టుకుంటుందిగా. ఇప్పుడు మనసు, నా శరీరం ఇది, నా శరీర స్థాయి నాకు అర్థమైంది ఇంద్రియములుగా, భౌతిక శరీరంగా. ఇప్పుడు నా మనసులో నా భార్య గుర్తుంది. ఒరిజినల్గా శరీరపరంగా చూస్తే నా భార్య నా శరీరం అంత ఉంది, నా కొడుకు నా శరీరం అంత ఉన్నాడు, నా తల్లి తండ్రి నేను చూస్తున్న మనుషులందరూ నా శరీరాలంత ఉన్నారు. అంటే అంత బరువు ఉంటారు, అంత నేను ఎలా ఉన్నానో అంత మొత్తం అన్నీ అంత ఉంటారు, అంత వైశాల్యము అంత బరువు అన్నీ ఉంటారు. అలా నేను చూసినటువంటి చెట్లు పొట్లు గొట్లు నదులు సముద్రాలు కొండలు ఏదైనా నేనేం చూస్తే అవన్నీ అవి అసలు నాకంటే పెద్దగా ఉన్నాయి, వైశాల్యములోను బరువులోను వాటి స్థూలత్వంలో అన్నింటిలోను. కానీ ఇటువంటివి నా మనసులో ఎన్ని గుర్తున్నాయి? నేను చూసిన దృశ్యాలన్నీ గుర్తున్నాయి, నేను విన్న శబ్దాలన్నీ గుర్తున్నాయి, నేను తిన్నవన్నీ గుర్తున్నాయి, పదార్థాలన్నీ గుర్తున్నాయి, నేను ఎంతమందితో కలిశానో వాళ్ళందరూ గుర్తున్నారు. దృశ్యాల్లోకి అన్నీ వచ్చేస్తాయి, మనుషులందరూ గుర్తున్నారు, నా సంపదలు గుర్తున్నాయి, ప్రదేశములన్నీ కూడా గుర్తున్నాయి, నేను చూసిన ప్రదేశములు. అంటే అసలు అనంతంగా భూమి మీద నేను ఎన్ని ప్రదేశాలు చూశానో అవి గుర్తున్నాయి, చెట్లు పుట్లు చేమలు అన్నీ గుర్తున్నాయి, రైళ్లు గుర్తున్నాయి, బస్సులు గుర్తున్నాయి, విమానాలు గుర్తున్నాయి, సైకిళ్లు గుర్తున్నాయి, నేను వాడిన విషయాలు వస్తువులు పదార్థాలు గుర్తున్నాయి, వాహనాలు గుర్తున్నాయి. శరీరపరంగా అయితే అసలు నా భార్య నాలో పడుతుందా? శరీరపరంగా మాట్లాడుతున్నా, స్థూల శరీరపరంగా. అంటే ఇది చదువు, మనం తర్కించుకుంటున్నాం అంతే, విశ్లేషించుకుంటున్నాం అంతే. ఇందులో మూఢత్వం ఏం లేదు, మూర్ఖత్వం ఏం లేదు. ఒక నిర్ణయానికి రావడానికి చదువు మాట్లాడుకుంటున్నాం. అంటే శరీరానికి మనసుకు ఉన్న తేడా తెలుసుకుంటున్నాం, శరీరానికి శక్తికి ఉన్న తేడా తెలుసుకుంటున్నాం, శక్తి యొక్క అనంతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా. ఇది ఆధ్యాత్మిక పాఠశాల అంతే. అసలు జీవితం మొత్తం ఆధ్యాత్మిక పాఠశాలే, కానీ మనం భౌతికం అనుకొని వెళ్ళిపోతున్నాం. అయితే భౌతికము లేకపోతే ఆధ్యాత్మికం లేదండి. భౌతికాన్ని అశ్రద్ధ చేయొద్దు, కానీ భౌతికమే అనుకొని వెళ్ళిపోతే జీవితం వృధా అయిపోద్ది. ఎందుకంటే ఆధ్యాత్మికత దానికి మూలం. భౌతికం ఎందుకంటే ఆధ్యాత్మికాన్ని తెలుసుకోవడానికి. అప్పుడే నువ్వు సంపూర్ణమవుతావు, సంపూర్ణమైనటువంటి సంపూర్ణత్వాన్ని పొందుతావు. అదే మోక్షం, అదే ఆత్మసాక్షాత్కారం. దానికే అనేక పేర్లు పెట్టారు మహాత్ములు. ఆ సంపూర్ణత్వాన్ని పొందకపోతే మానవుడు అనేటువంటి మానవ జాతిలో పుట్టినటువంటి మానవుని యొక్క జీవితం వ్యర్థముగా పోయినట్టే. భౌతికంలో వచ్చే మామూలుగా ఆలోచించండి, పోని దీన్ని కాసేపు పక్కన పెట్టి మామూలుగా ఆలోచిద్దాం. ఒక సహజ సామాన్య మనిషిగా, నాకు అసలు ఆధ్యాత్మికతతో పని లేదని బతుకుతున్న మామూలు మనిషిగా పుట్టాను, పెరిగాను, అందరిలాగా అన్నీ అనుభవించాను, వివాహాలు చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, అందరిలాగా అన్నీ చేశాను, చనిపోయాను. ఇప్పుడు మీరు మామూలుగా చూడండి, జీవితంలో ఏ పనైనా అసలు ఒక కార్యకారణ సంబంధం లేకుండా చేస్తాము. మనం వృత్తి వ్యాపార ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాం, ధన సంపాదన చేస్తున్నాం అనుకోండి, ఎందుకని? బ్రతకటానికి. అలాగే ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకున్నాం అనుకోండి, ఎందుకు? శారీరక కోరికలు ఉన్నాయి కనుక. అలాగే పిల్లల్ని కానీ చక్కగా పెంచుకుంటున్నాం అనుకోండి, నాకు, నా పిల్లలు, నేను, నాదనే కుటుంబ ఆసక్తి ఉంది కనుక. అలా ప్రతిదానికి జీవితంలో మనం చేసే ప్రతిదానికి ఆ కార్యానికి కారణం ఉంది. ఆకలి ఉంది కనుక ఆహారం కోసం ప్రయత్నిస్తున్నాం. భిక్షం ఎత్తుకునే వాళ్ళు కూడా ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే ఆకలి కోసం, కోరికల కోసం, శారీరక అవసరాల కోసం. అలా ప్రతిదానికి కారణం ఉంది.
మరి నువ్వు పుట్టి చనిపోతున్నావు కదా, మొత్తంగా జీవితానికి కారణమేముంది ఆలోచించావా? అక్కడే అసలు మొత్తంగా జీవితానికి కారణం ఆలోచించట్లే ఎవరో. ఉన్నాం కనుక, తినాలి కనుక, తింటుంటే రుచులు తెలుస్తున్నాయి కనుక, ఇంద్రియాలు ఉన్నాయి కనుక, ఇంద్రియాలకు ఆసక్తులు ఉన్నాయి కనుక, ఆసక్తులు తెలుస్తున్నాయి కనుక, అవి అనుభవిస్తుంటే బాగుంది కనుక, ఆ అనుభవాల కోసం ప్రయత్నించుకుంటూ బాగున్న వాటి కోసం ఇంకా ఇంకా అనుభవించాలని పరుగులు పెడుతూ, అనుభవాలకు దొరకనప్పుడు దుఃఖపడుతూ బాధపడుతూ చచ్చిపోతున్నాం అంతే. ఓకే, ఉన్నాం కాబట్టి ఆయన బతకాలి కాబట్టి ఇవన్నీ చేయటం ఓకే, అక్కడ ఉన్నాం కాబట్టేనే కారణం అంతే. కానీ ఎందుకు ఉన్నాం, అసలు ఎందుకు పుట్టాం, ఎందుకు చనిపోతున్నాం అన్నప్పుడు మొత్తం జీవితానికి కారణం ఏంటి అంటే శూన్యం కనబడుతుంది, సున్నా. మొత్తం జీవితానికి కారణం పరిపూర్ణం అవ్వాలంటే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుకు వస్తేనే మొత్తం జీవితానికి కారణం ఏంటో వస్తుంది. ఆ ఆధ్యాత్మికతలోకి రాకుండా మొత్తం జీవితానికి కారణం ఏంటో తెలుసుకోకుండా, అంటే ఆధ్యాత్మికం అంటే ఏం లేదు, చదువే, లోపల చదువు, శక్తి చదువు, దాన్ని ఆధ్యాత్మికం అన్నారు. అది కూడా చెప్పుకుందాం, ఎందుకు ఆధ్యాత్మికం అన్నారు, అది ఆత్మజ్ఞానం చెప్పుకుంటూ వెళ్తున్నాం, అన్ని పదాలు వస్తాయి, ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఈ ఆధ్యాత్మికత తెలుసుకోనప్పుడు మొత్తంగా అసలు ఎందుకు పుట్టావు, ఎందుకు చచ్చిపోయావు అని నిన్ను అడిగితే నీ దగ్గర ఆన్సర్ లేదు. అసలు జీవితానికి ఏంటి, ఎందుకు వచ్చావు, ఎందుకు చచ్చిపోయావు అంటే ఆన్సర్ లేదు, శూన్యం. నాకు తెలియదు. అదే నాకు తెలియకుండా పుట్టి నాకు తెలియకుండా చచ్చిపోయావండి. 100 ఏళ్ళు బతికావు ఇక్కడ. 100 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని ఎటువంటి కారణము లేకుండా, కార్యము లేకుండా ఊరికనే బతికి చచ్చిపోయావు. బతికిన దాంట్లో కార్యకారణ సంబంధం ఉంది. ఊరికనే ఆకలేస్తుంది కాబట్టి ప్రయత్నించుకున్నావు, ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నించుకున్నావు, సుఖాలు బాగున్నాయి కాబట్టి ప్రయత్నించుకున్నావు, దుఃఖాలు వద్దు కాబట్టి ప్రయత్నించుకున్నావు, వద్దని. అది ఓకే. మొత్తం జీవితానికి అసలు కారణం ఏంటి, ఎందుకు, ఈ ప్రశ్న వేసుకుంటే నీ దగ్గర ఆన్సర్ లేదు. అందుకనే సంపూర్ణత్వం లేదు. నువ్వు ఎందుకు వచ్చావో నీకు తెలియదు, నువ్వు ఎందుకు చచ్చావో నీకు తెలియదు, నువ్వు ఎందుకు బతికావో నీకు తెలియదు. తెలీదు అనే దాంతో పుట్టి, తెలియదు అనే దాంతో పెరిగి, తెలియదు అనే దాంతో చచ్చిపోయా. దాన్ని తెలుసుకోమని చెబుతుంది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అలా తెలియకుండా ఎందుకు ఉంటుంది, తెలుసుకోకుండా ఎందుకు చచ్చిపోతున్నావు? కాబట్టి అలా తెలుసుకోవాలంటే భౌతికాన్ని కరెక్ట్గా పెట్టుకొని ఆధ్యాత్మికంలోకి రావాలి. భౌతికాన్ని వదిలేసి ఆధ్యాత్మికంలోకి రావడం కుదరదు. అన్నం తినకుండా నువ్వు తెలుసుకోవడం కుదరదు. శరీరాన్ని రక్షించుకోకుండా నువ్వు తెలుసుకోవడం కుదరదు. శరీరానికి కావలసినటువంటి అది అడుగుతున్న ఆసక్తులు తీర్చకుండా నువ్వు ఇందులోకి రావడం కుదరదు. ఎందుకంటే అది అడుగుతుందిగా నిన్ను. అది అడుగుతున్నప్పుడు అది తీర్చి రావాలి, దాన్ని సంతృప్తి పరిచి నువ్వు ఆధ్యాత్మికతలోకి రావాలి. అందుకని నువ్వు సంతృప్తి పడటం కూడా నేర్చుకోవాలి. సంతృప్తి పడితే ఆధ్యాత్మికతలోకి వస్తావు, ఆధ్యాత్మికతలోకి వస్తే సంతృప్తి పడతావు. అంటే పెళ్లి చేస్తే పిచ్చి కుదురుద్ది, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి అవ్వదు. ఇది ఎలాంటిది ఇది. అందుకని అట్ ఏ టైం చేయాలి. సంతృప్తి పడుతూ ఆధ్యాత్మికతలోకి రావాలి, ఆధ్యాత్మికతలోకి వస్తే సంతృప్తి పడాలి, ఆధ్యాత్మికతలోకి వస్తే సంతృప్తి వచ్చేస్తుంది, సంతృప్తి వచ్చేస్తే ఆధ్యాత్మికత వచ్చేస్తుంది. నువ్వు ట్రై చేసుకో, ఇక నీ ఇష్టం. అది ముందే చేయాలని అడక్కో. అది అట్ ఏ టైం నీ ఆలోచన పరిధిలో సాగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక చదువు చదువుకోకపోతే, ఆత్మజ్ఞాన చదువు చదువుకోకపోతే ఒక సుదీర్ఘమైనటువంటి 100 సంవత్సరాల జీవితం వృధా అయిపోద్ది అంతే. ఎందుకని, ఎందుకు అసలు జీవితం వచ్చిందో తెలియదు. అది ప్రాబ్లం. ఇప్పుడు జీవితంలో అన్నిటికీ కారణం ఉంది, కార్యాలన్నిటికీ కారణం ఉంది, కానీ జీవితానికే కారణం లేకుండా పోయింది. 100 సంవత్సరాలు ఇక్కడికి వచ్చాను, వెళ్ళాను, చచ్చిపోయాను, కానీ ఎందుకో నాకు తెలియదు. నాకు తెలుసు, నేనని తెలుసు, అదంతా 100 ఏళ్ళు నేను అనుకుంటా బతికే నీ శరీరం అనుకుంటా. అందుకని ఆధ్యాత్మిక చదువు ఆ విషయాన్ని చెప్పుద్ది. అప్పుడు నీ జీవితం సంపూర్ణం అవుతుంది. పూర్ణత్వాన్ని పొందాలంటే ఆధ్యాత్మిక చదువు చదవాలి. అందుకే దాన్ని పూర్ణత్వము అన్నారు, సంపూర్ణత్వము అన్నారు. ఆ సంపూర్ణత్వము యొక్క, అంటే సంపూర్ణత్వం అనే తత్వాన్ని చెప్పడానికి మహనీయులు, మహాత్ములు, అది గ్రహించిన వాళ్ళు మళ్ళీ దాని పూర్ణత్వపు విధానాన్ని కూడా తెలియజెప్పారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. నాయనా, తల్లి, పూర్ణమదః పూర్ణమిదం. పూర్ణమదః అంటే నువ్వు చూస్తున్నది, నీకు కనపడుతున్నది, విడివిడిగా అనిపిస్తున్న అన్నీ కూడా సంపూర్ణమే. అసంపూర్ణం అనేది లేదు అసలు ఇక్కడ.
పూర్ణమిదం, ఇదం అంటే నేను, చూస్తున్న నువ్వు సంపూర్ణమే, అనేకంగా నీకు కనపడుతున్న అవన్నీ సంపూర్ణమే. పూర్ణస్య పూర్ణమాదాయ అంటే మనిషికి అర్థమయ్యే భాషలో చెప్పారు. మనిషికి ఏంటి, చెట్టు నుంచి చెట్లు వస్తున్నట్టు, మనుషుల నుంచి మనుషులు వస్తున్నట్టు, జంతువుల నుంచి జంతువులు వస్తున్నట్టు, అలా ఒకదాని నుంచి ఒకటి వస్తున్నట్టు మనిషికి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. సృష్టి అలాగే జరుగుతుంది. కనుక చూస్తున్న నువ్వు సంపూర్ణమే, నీకు కనపడుతున్న పూర్ణమద అవన్నీ సంపూర్ణమే. ఆ సంపూర్ణము నుంచి పూర్ణస్య పూర్ణమాదాయ అంటే తల్లిదండ్రుల నుంచి బిడ్డలు వచ్చారు, చెట్ల నుంచి విత్తనాలు వచ్చి మళ్ళీ చెట్లు వస్తున్నాయి, జంతువుల నుంచి జంతువులు వస్తున్నాయి, ఇలా వస్తున్నాయని నీకు తెలుస్తుంది. అంటే పూర్ణము నుంచి అవన్నీ సంపూర్ణాలని చెప్పాంగా, పూర్ణములని చెప్పాంగా. పూర్ణస్య పూర్ణమాదాయ ఆ సంపూర్ణము నుంచి ఎన్ని సంపూర్ణములు వచ్చినను అంటే మనిషి నుంచి అంతమంది మనుషులు వచ్చినా, చెట్ల నుంచి ఎన్ని విత్తనాలు వచ్చి వేరే చెట్లు వచ్చినా, జంతువుల నుంచి ఎన్ని జంతువులు వచ్చినా పూర్ణమేవావశిష్యతే అంటే మొదటి సంపూర్ణం ఏం తరగదు. అలాగే వచ్చినవి కూడా అన్ని సంపూర్ణాలే. సంపూర్ణము నుంచి ఎన్ని సంపూర్ణాలు ఎన్ని బయటకు వస్తున్నా, విడిపోయినట్టు కనపడుతున్నా, మొదటి సంపూర్ణం తరగలేదు. చెట్టు నుంచి ఎన్ని విత్తనాలు వచ్చినా మొదటి చెట్టు ఏం తరగట్లేదు, అది సంపూర్ణంగానే ఉంది. అలాగే దాని నుంచి మళ్ళీ ఎన్ని చెట్లు వచ్చినా, ఎంతమంది మనుషులు వచ్చినా, ఎన్ని జంతువులు వచ్చినా ఇవన్నీ సంపూర్ణంగానే ఉన్నాయి. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఉన్నదంతా సంపూర్ణత్వమే మిగిలి ఉంటుంది. ఇక్కడ ఉన్నవన్నీ సంపూర్ణమే. ఆ సంపూర్ణత్వాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని చెప్పారు ఎవరో తెలుసుకున్న మహాత్ములు. అందుకని మీరు తెలుసుకోకపోతే ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇది తెలుసుకోకపోతే ఏమవుదు, ఓ జన్మ వృధా అవుతుంది అంతే. ఆ వృధానా కాదా మీరు జీవితం మేము నమ్ముతామంటే అసలు నమ్మబాకండి, అవసరమే ఉంది అందులో, అసలు అవసరమే లేదు. ఎవరు దేన్ని నమ్మక్కర్లా, అసలు నమ్మాల్సిన అవసరమే లేదు. నేను చెప్పింది అసలు నమ్మబాకండి, మీ ఇష్టం వచ్చినట్టు హాయిగా ఆనందంగా జీవించండి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక చదువుకోండి అని చెప్పానంతే. రెగ్యులర్గా చదువుతూ కొంతమంది వింటున్నారు, అయ్యా చెప్పండి అని అడుగుతున్నారు, మాకు అర్థమవుతుంది అంటున్నారు, మాలో గుణమార్పు వస్తుంది అంటున్నారు, మేము మంచివాళ్ళం అవుతున్నాం అంటున్నారు, కొద్దిగా ఈ జ్ఞానం మాకు తెలుస్తుంది, మమ్మల్ని మేము తెలుసుకోగలుగుతున్నాం, మేము ఆ సంపూర్ణత్వం వైపు ప్రయాణిస్తున్నాము, మాకు చెప్పండి అంటున్నారు. కనుక వాళ్ళకు మాత్రమే చెబుతున్నా. ఇది ఆధ్యాత్మిక పాఠశాల. ఈ స్కూల్లో, ఈ ఆధ్యాత్మిక పాఠశాలలో, ఈ సెక్షన్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళం మేము చెప్పుకుంటున్నాం అంతవరకే. ఇప్పుడు చూడండి, మన క్లాస్ రూముల్లో చెప్పుకుంటున్నప్పుడు బయట ఆ తిరిగే వాళ్ళకు కూడా, వరండాల ముందు ఆ కిటికీల పక్కన తిరిగే వాళ్ళకు కూడా వినపడతా ఉంటాయి. మాస్టర్ చెబుతున్నాయి లేదా అక్కడ విద్యార్థులు చెబుతున్నాయి అంటే, నేను మాస్టర్ని కాదు, మీకు ఉదాహరణకు చెప్పాను, నేను విద్యార్థినే. మనకి జ్ఞానాన్ని అందించిన వాళ్ళు మాస్టర్లు. అవి మతాల నుంచి రావచ్చు, గ్రంథాల నుంచి రావచ్చు, గురువుల నుంచి రావచ్చు, అనేక మంది నుంచి అంది ఉండొచ్చు, అనేక మంది గ్రంథాలు రచించి మనకు అందించి ఉండవచ్చు. వాళ్ళందరూ మాస్టర్లు. మాస్టర్ స్కూల్లో పాఠం చెబుతున్నప్పుడు, విద్యార్థులు వింటున్నప్పుడు, విద్యార్థులు సందేహాలు అడిగి మాస్టర్ని తెలుసుకుంటున్నప్పుడు, వాళ్ళు చర్చించుకుంటున్నప్పుడు, అక్కడ చదువు చెప్పుకుంటున్నప్పుడు, బయట తిరిగే వాళ్ళకి, ఆ రూమ్ పక్కన తిరిగే వాళ్ళకి వినపడతా ఉంటుంది అది. కానీ వాళ్ళకి సంబంధం లేదు. అక్కడ అటెండర్లు ఉంటారు, బోల్డ్ మంది ఉంటారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మాస్టర్ ఇదెందుకు చెప్పాడు, అదెందుకు చెప్పాడు అని అనుకోరు, వాళ్ళకి సంబంధం లేదు. ఎవరు చదువు వాళ్ళు లోపల చదువుకుంటున్నారు, అది మనకు సంబంధం లేనిది. అలాగే మీకు సంబంధం లేని వాళ్ళు దీన్ని వినబాకండి, అసలు మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. ఇక్కడ సంబంధం ఉన్న వాళ్లే వింటారు. ఆ సంబంధం ఉన్న వాళ్ళు ఎవరిళ్లలో వాళ్ళు వినటానికి వీలుగా ప్రకృతి చేసిన ఏర్పాటు ఒకటి ఉంది, యూట్యూబ్ వేదిక. ఎవరికి ఏది కావాలో అది వింటారు, వాళ్ళు మాత్రమే వినండి. మిగిలిన వాళ్ళు మీకు సంబంధం లేదు, విన్నా అర్థం కాదు. ఇంకో చోట ఉన్న వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, ఏ క్లాస్ వాళ్ళకి అది అర్థమవుతుంది. ఇప్పుడు స్కూల్లో ఒక అటెండర్ ఉంటాడు, స్కూల్లో పనిచేస్తూనే ఉంటాడు, ఆయాలు ఉంటారు, స్కూల్లో పనిచేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళ పనులు వేరు. స్కూల్లో పిల్లలకి ఏదో ఏర్పాట్లు చేయటం, అటెండర్ అక్కడ పనులన్నీ చూడటం. అలాగే ఒక పాఠం చెప్పే మాస్టర్ ఇంకో పాఠం చెప్పడం. ఒక్కొక్క దానికి ఒక మాస్టర్ ఉంటాడు, సైన్స్కి ఒక ఆయన ఉంటాడు, సోషల్కి ఒక ఆయన ఉంటాడు, మ్యాథ్స్కి ఒక ఆయన ఉంటాడు. అలా ఎవరు గొడవ వాళ్ళదే. అలా ఒక పీటీ సార్ ఉంటాడు,
వీళ్ళు చెప్పేది వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు చెప్పేది వీళ్ళకి సంబంధం లేదు. సంబంధం లేని వాళ్ళు సంబంధం లేని దాంట్లో కల్పించుకోరు, స్కూల్లోనే ఉన్నా కూడా. అలాగే మీరు యూట్యూబ్లోనే ఉండొచ్చు, మాకు వినపడుతుంది అనుకోవచ్చు, మేము ఇవన్నీ మాకు కూడా తెలుస్తున్నాయి, ఇది అలాగా ఇది ఇలాగా అని అనొచ్చు. అది మీ కాలం వృధా అని చెబుతున్నా. ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు వెళ్ళిపోండి. ఇది ఆధ్యాత్మిక పాఠశాల. ఆధ్యాత్మిక పాఠశాలలో ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఎవరి తరగతి వాళ్ళు వాళ్ళది విని వాళ్ళు అందులో ఉన్నటువంటి సందేహాలను తీర్చుకుంటూ ముందుకు వెళ్ళటానికి సృష్టి చేసినటువంటి ఒక ఏర్పాటుని ఉపయోగించుకుంటున్నాం అంతే. పూర్వం అయితే ఇదే గురు శిష్యులని, ఒక గురుకులం అని, అక్కడ గురువు కూర్చొని, ఇప్పుడు కూడా ఉన్నాయి అలా ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు, అనేక రకాల మతాలలో అనేక రకాల విధానాలు, బోధలు ఇవన్నీ చేసుకుంటూ అవి ఏర్పాటు చేసుకొని ఒక స్థలం పెట్టుకొని అక్కడికి అందరూ వచ్చి వాళ్ళకి చదవటానికి చెప్పే ఆయన వచ్చి వినడానికి వినేవాళ్ళు వచ్చి అనేక ప్రవచనాలని, సత్సంగాలని, ఇలా క్లాసెస్ అని వాళ్ళు నిర్వహిస్తున్నారు, ఇప్పుడు ఉన్నాయి. కానీ వాటికంటే అత్యద్భుతమైన అవకాశాన్ని మళ్ళీ సృష్టి కల్పించింది. ఏంటంటే అసలు నువ్వు ఏ ప్లేస్కి వెళ్ళక్కర్లేదు, నువ్వే మనిషి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ సమయాన్ని వృధాపరుచుకోక్కర్లేదు. నీ ఇంట్లో నువ్వు కూర్చొని నీ భౌతికమైనటువంటి పనులన్నీ చేసుకొని, ఎందుకంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళాలి, వాళ్ళు పెట్టిన టైంకి వెళ్ళాలి, వాళ్ళు అక్కడ చేసిన ఏర్పాట్ల ప్రకారం జీవించాలి, వాళ్ళు పెట్టిన తినాలి, వాళ్ళు పెట్టిన తాగాలి, అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు, దాని ప్రకారమే ఉండాలి. నువ్వు ఆ టైం కూడా పాటించాలి. అది నీ జీవితంలో కుదరొచ్చు, కుదరకపోవచ్చు. అందుకని మొత్తం ప్రపంచం చూడండి ఆధ్యాత్మికతను అందుకోలేకపోతుంది. ఎంతోమంది మహాత్ములు ఉన్నారు, ఎవరికాళ్ళు కొంతమందికే చెప్పగలరు. కానీ అద్భుతమైన అవకాశం ఇప్పుడు సృష్టించింది యూట్యూబ్ అనేటువంటి వేదిక, ఇంకా అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఎవరు చెబుతున్నారు అనేటువంటి ప్రమేయం లేకుండా, అంటే మనిషి ప్రమేయం లేదు, స్థల ప్రమేయం లేదు, కాల ప్రమేయం లేదు, డబ్బు రుసుములతో ప్రమేయం లేదు, నువ్వు వెళ్ళి సేవలు చేయక్కర్లేదు, నువ్వు వాళ్ళకి వంగి దండాలు పెట్టక్కర్లేదు, నువ్వు గురువు గారు, దేవుడు గారు, భగవంతుడు గారు, మతం గారు, మార్గం గారు, జ్ఞానం గారు, గ్రంథం గారు అని ఏం పిలవక్కర్లేదు. నీ ఇంట్లో నువ్వు కూర్చొని నీ భౌతిక జీవితం మొత్తం జీవించేసుకొని నీకు ఖాళీ ఎప్పుడు దొరికితే అప్పుడు, సమయం నీదే, నీ సమయం నీదే, స్థలము నీదే, అవకాశాలన్నీ నీవే. ఎంత అవకాశం ఇచ్చింది చూడండి మనిషికి ప్రకృతి. నీ ఇంట్లో నువ్వు కూర్చొని నీ స్థల కాలాదుల ప్రకారం, నీ జీవితం ప్రకారం, నీ అనుకూలత ప్రకారం సర్వము నీవే, నీ చేతిలో పెట్టేసింది. జ్ఞానం నీకు అందుద్ది. ఏదైతే గురుకులాల్లో చెప్పారో, ఏదైతే ఇప్పుడు ఆశ్రమాల్లో అనేక మంది అనేకం నేర్పుతామని క్లాసులు పెట్టి, ఫీజులు పెట్టి, రకరకాల ఆశ్రమాలు కట్టి, మఠాలు కట్టి, పీఠాలు కట్టి, వాటి కోసం డబ్బులు వసూలు చేసి, మళ్ళీ వాటి కోసం మనుషులను పెట్టి, అనేక మందిని శిష్యుల్ని తయారు చేసి, మళ్ళీ వాళ్ళందరికీ సేవని చెప్పి రకరకాలుగా, అదేం తప్పు కాదు. ఇంతకుముందు వ్యవస్థ అదే, అప్పుడు ఈ ఏర్పాట్లు లేవు. అది తప్పు కాదు అసలు. గురుకులాల నుంచి మొట్టమొదటి రోజు నుంచి మనిషికి మనిషే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏర్పాట్లు లేవు, అప్పుడు కరెంటు లేవు, చెప్పే సౌకర్యాలు లేవు. అవి తప్పంటలే నేను. కానీ అది అభివృద్ధి చెందిస్తూ కాలం ఇప్పుడు ఎంత దూరం తీసుకొచ్చింది, సృష్టి ఎంత ఏర్పాటు ఇచ్చింది అంటే అసలు నీకు మనిషితో పని లేదు. జస్ట్ జ్ఞానం అంటే ఇప్పుడు గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాం? గురువు అని ఎవరినన్నా మనిషి కాదు అతను, మనిషినేక గురువు అంటున్నాం, స్త్రీ అయినా పురుషుడైనా. జ్ఞానం మనకు అవసరమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తే అది అందుకోవటానికి, చదువుకోవటానికి వెళ్ళాం అక్కడికి. ఇప్పుడు ఆ చదువుని నీ ఇంటికి తెచ్చేసింది, ఆత్మజ్ఞాన చదువుని, ఆధ్యాత్మిక చదువుని. నీ సౌకర్యం ఇచ్చింది, నీకు సౌకర్యం ఇచ్చింది. స్థలం నీదే, కాలం నీదే, నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు నీ వీలుని బట్టి చదువుకో. కానీ చదువుకోవటం అయితే చదువుకో. ఇదివరకులాగా నీకు ఎంత కాలం వృధా అవ్వదు, ఇదివరకులాగా నువ్వు డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, ఇదివరకులాగా నీ జీవితకాలాన్ని వెచ్చించి నువ్వు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి సేవలు చేసి ఆ గురువుల దగ్గర కూర్చొని వాళ్ళని మెప్పించి, ఒప్పించి, నప్పించి ఏం అక్కర్లేదు. అందుకే ఇదివరకు గ్రంథాలన్నీ కూడా గురువే దేవుడు అని చెబుతాయి. గురువు దేవుడు కాదు, జ్ఞానము దేవుడు. మహాత్ములు చెప్పారు, జ్ఞానాన్ని అందిస్తున్నాడు కనుక ఆ గౌరవభావంతో ఉండమని చెప్పారు. అంతే తప్ప గురువు దేవుడు కాదు. గురువు శరీరం శిథిలమైపోద్ది, గురువు శరీరం నశించిపోద్ది, గురువు కాలం చేస్తాడు. మనలాగానే జరుగుతాయి గురువు కన్నా మలమూత్ర విసర్జనలు చేస్తారు, స్త్రీలైనా పురుషులైనా. మరి ఎందుకు అలా చెప్పారు పూర్వకాలంలో అంటే అప్పుడు ఈ వసతులు లేవు, ఈ వనరులు లేవు, ఈ సౌకర్యాలు లేవు, ఈ కరెంటులు లేవు, ఈ రికార్డింగ్ లేదు. మీ ఇంటికి ఈ జ్ఞానం వచ్చే అవకాశం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞానం చెప్పే ఇంటికి మీరు వెళ్ళాలి. జ్ఞానం చెప్పే వాళ్ళని ఎత్తుక్కొని జ్ఞానం చెప్పే వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళి వాళ్ళు చెప్పిన టైముల ప్రకారం, వాళ్ళు చెప్పిన నియమాల ప్రకారం ఉండాలి. లేదా వాళ్ళు మీకు జ్ఞానం చెప్పరు.
జీవితం వృధా అయిపోద్ది. జ్ఞానం చెప్పకపోతే ఏమో జీవితం వృధా అవుద్ది. ఇందాక చెప్పుకున్నాం, సంపూర్ణత్వం ఎలా వస్తుంది? భౌతిక జీవితం జీవించి చచ్చిపోతే సంపూర్ణత్వం రావట్లా, మోక్షం రావట్లా, ఆత్మసాక్షాత్కారం కలగట్లా, నేను శక్తి నేను తెలియట్లా, నేను అనంతమని తెలియట్లా. అందుకని మీకు అది తెలియాలి అంటే, జీవితం వృధా కాకుండా ఉండాలంటే గురువుని వెతుక్కొని వెళ్ళి, జ్ఞానాన్ని వెతుక్కొని వెళ్ళి, ఆ జ్ఞానం చెప్పే వాళ్ళ దగ్గర కూర్చోవాలి. అది కూడా సరైన జ్ఞానం అయి ఉండాలి. వాళ్ళని మెప్పించాలి. ఎందుకంటే నీలాంటి మనిషి కదా, మరి నీ జ్ఞానం జీవితం కూర్చుంటే ఆయన ఎలా బతుకుతాడు, ఆయన కుటుంబం ఎలా బతుకుద్ది, వాళ్ళ జీవితం ఎలా గడుస్తుంది. అందుకని మెప్పించాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి సేవలు చేయాలి, అక్కడ అవసరాలన్నీ వాళ్ళకి తీర్చి పెట్టాలి. అప్పుడు నీకు జ్ఞానం చెప్పగలుగుతారు. అందుకని అప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వమని, వాళ్ళని గౌరవించమని, వాళ్ళని ప్రేమగా చూడమని, వాళ్ళని దైవంతో సమానంగా చూడమన్నారు. ఎందుకని కనపడని దైవం గురించి వాళ్లే చెబుతున్నారు కనుక ఇప్పుడు దైవీ భావన వాళ్ళ మీద పెట్టుకొని అలా నువ్వు దైవాన్ని చేరుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు చెప్పింది కరెక్ట్, అప్పుడు దేశకాల పరిస్థితులు కరెక్టే. ఇప్పుడు అది అవసరం లేదు. అలానే ఇప్పుడు మేము గురువుతో వెళ్తామంటే నాకేం అభ్యంతరం లేదు, చక్కగా వెళ్ళొచ్చు. నిజమైన గురువు దొరికితే నేను నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే ఇది ఊహాత్మకంగా మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఊహించుకొని మళ్ళీ మీరు సందేహాలు అడిగితే చెప్పేవాడు ఉండాలి. సరే, నాకు వరకు నేను ఏదన్నా అడిగితే చెబుతాను, ఎంతకాలం చెప్పగలను, నాయో అయిపోద్ది. కానీ ఇప్పుడు అది కూడా అవసరం లేదు. ఎందుకంటే మీకు ఏ సందేహం వచ్చినా, ఎటువంటి సందేహం వచ్చినా కొన్ని లక్షల కోట్ల ఆధ్యాత్మిక గ్రంథాలు బోధలు చెప్పేసి వెళ్ళిపోయారు మహాత్ములు. మొత్తం మానవుడికి వచ్చే సందేహాలకు సంబంధించిన అన్ని నివృత్తి చేసి వెళ్ళిపోయారు. ఎంతో మంది అనుభవాన్ని పొందిన వాళ్ళు. కాబట్టి నువ్వు వెతుక్కుంటే సరిపోద్ది, అవన్నీ నీ ఇంటికి వచ్చేసినాయి. అంటే ఇప్పుడు నీ ఇంట్లో కూర్చొని నీ వీలుని బట్టి, నీ సౌకర్యాన్ని బట్టి, నీ కుటుంబ జీవితాన్ని చూసుకొని నీ భౌతిక జీవితం పాడు చేసుకోకుండా నువ్వు సంపూర్ణత్వాన్ని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు ద్వారా నీ ఇంట్లోనే పొందొచ్చు. కాబట్టి ఇప్పుడు మనిషికి ఇంపార్టెన్స్ లేదు. అప్పుడైనా మనిషికి ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారో చెబుతున్నా. అప్పుడు ఈ రికార్డింగ్ సిస్టమ్ లేదు, కరెంట్ కనుక్కోబడలేదు. జ్ఞానాన్ని పొందిన వ్యక్తి మాత్రమే మళ్ళీ జ్ఞానాన్ని నోటితో మనిషికి చెప్పాలి. అందుకని అప్పుడు వ్యక్తిని గౌరవించమన్నారు, చెప్పే వ్యక్తిని. సౌకర్యాలు లేవు కాబట్టి. ఎందుకు గౌరవిస్తున్నావు ఆ వ్యక్తిని? జ్ఞానం కోసమే. అక్కడ గురువు మనిషి కాదు, అక్కడ గురువుగా జ్ఞానమే. ఆ మనిషి జ్ఞానం చెబుతున్నాడు కనుక నువ్వు ఆ మనిషిని ప్రేమిస్తున్నావు, ఆదరిస్తున్నావు. ఐషం మర్చిపోబాకండి, ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు కూడా ప్రధానమైనది జ్ఞానమే, అప్పుడు ప్రధానమైనది జ్ఞానమే. అప్పుడు ఆ ప్రధాన జ్ఞానాన్ని మనిషి చెబుతున్నాడు కాబట్టి మనిషిని గౌరవించావు. ఇప్పుడు ప్రధాన జ్ఞానం నీ ఇంటికి వచ్చేసింది, అది వస్తువుల ద్వారా, సౌకర్యముల ద్వారా వచ్చింది. కాబట్టి నువ్వు జ్ఞానాన్ని గౌరవిస్తే సరిపోదు. జ్ఞానాన్ని గౌరవించడం అంటే ఏంటి? అర్థం చేసుకొని ఆచరించడమే. నీ వీలుని బట్టి చేసుకో. నీ భౌతిక జీవితం పాడు చేసుకోకుండా చేసుకో. నీ భౌతిక జీవితాన్ని జాగ్రత్తగా పెట్టుకొని చేసుకో. అది ఇప్పుడు మనం ఈ చదువులు ఎక్కడున్నాం? ఇందాక మనసు దగ్గర మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనసులో మనం ఎన్ని వేసిన రైళ్లు, బస్సులు, బయట మనం చూసినవన్నీ ఎన్ని వేసినా మనసు ఇరుకయిందా? ఎందుకని? మనసు శక్తిలో ప్రింట్ అవుతుంది. శక్తి అనంతము అన్న భావాన్ని రూఢీపరుచుకోవడానికి చదువుకుంటున్నాం ఈ చదువు. మనసు ఎక్కడైనా ఇరుకు గాని బరువు గాని అనిపిస్తుందా? మనం ఈ శరీరంతో గ్రహించి ఎన్ని విషయాలు వేసాం, ఎంతమంది జ్ఞాపకాల రూపంలో ఉన్నారు, ఇప్పుడు లోపల అనుభవాల రూపంలో ఎన్ని ఉన్నాయి, భావాల రూపంలో ఎన్ని ఉన్నాయి, దృశ్యాల రూపంలో ఎన్ని ఉన్నాయి, ఎక్కడైనా బరువు ఉందా, ఇరుకుందా? ఏమీ లేకపోగా అసలు ఏమీ వేయనట్టే ఉంది. అత్యంత తేలికగా, అంటే వేయక ముందు ఎలా ఉందో వేసినాక కూడా అలాగే ఉంది. అంటే మనం వేసిందంతా కూడా మన ఒంటి మీద ఒక చిన్న ధూళికణం ఎగిరి పెడితే ఏ మట్టి రేణువో మనకు తెలియని కూడా తెలియదు. అలా మనం ఎన్నేసినా లోపల ధూళికణం వేసినంత కూడా లేదు దానికి. నువ్వు ఇంకా ఎన్నైనా వేయచ్చు, నువ్వు బతికొన్నాళ్ళు వేయచ్చు, ఎన్నైనా వేస్తానే ఉండొచ్చు. ఎందుకని వేస్తానే ఉంటాంగా, మీరు బతకటం అంటే అదేగా, అవేగా భావాలుగా వస్తాయి. అంటే ఇప్పుడు లోపల మనసు యొక్క పరిధి ఎంత, శక్తి ఎంత అంటే అనంతము, ఎన్నైనా వేయచ్చు. మనసు దేంట్లో ఏర్పడుతుంది? శక్తిలో. అంటే మనసు పరిధి అనంతం, ఓకే. మనసులో ఉండేవేంటి? మనం ఈ శరీరంతో గ్రహించినవి, ఓకే. ఇప్పుడు మనసు పరిధి ఎంత? అనంతం. ఎంత అంటే అనంతం, ఎన్నైనా వేయచ్చు. ఎన్ని వేసినా అసలు ధూళికణం కింద కూడా లేదు, దానికి బరువు లేదు, ఏమీ లేదు. వేసినప్పుడు ఎలా ఉందో, వేయినప్పుడు ఎలా ఉందో, వేసినప్పుడు అలాగే ఉంది. ఏం బరువు లేదు, ఇరుకు లేదు. పోనీ ఇన్ని వేసేస్తున్నావు, తర్వాత ఇబ్బంది అవుద్ది అనేది ఏమన్నా ఉందా? ఏం లేదు.
అసలు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎన్నైనా వేయొచ్చు. నో లిమిటెడ్నెస్. లిమిటెడ్నెస్ దేనికి లేదు అంటే, ఒక పరిమితి దేనికి లేదు, అది అనంతము. ఇప్పుడు ఈ మనసు ఏంటి? ప్రాణశక్తిగా. ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్న విషయాలు మనసు అని పిలిచాం అంతే. అంటే ఇప్పుడు ఈ పడేయన్ని, ఇప్పుడు పడినవన్నీ మనసుగా ఉన్నాయి, కొత్తగా పడేయన్ని మళ్ళీ ఎక్కడ పడతాయి? మళ్ళీ మనం గ్రహిస్తాం కదా, మళ్ళీ చేస్తాం కదా, మళ్ళీ చూస్తాం కదా, అవన్నీ ఎక్కడ పడతాయి? మళ్ళీ ప్రాణశక్తిలో ప్రింట్ అవుతాయి. ప్రింట్ అయితే మనసు అవుతుంది, ప్రింట్ అవ్వకపోతే ప్రింట్ అవ్వలేదు. ప్రాణశక్తి అలా ఉంది. అంటే ఇప్పుడు కొత్తగా మనం లోపల వేసేవన్నీ ప్రింట్ అవ్వడానికి ప్రాణశక్తి కొత్తగా అలాగే ఉంది, పాతయన్నీ పాత మనసుగా ఉంది. అంటే ఇంక ప్రింట్ అవ్వటానికి ప్రాణశక్తి ఎంత ఉంది, ఎన్ని వేయచ్చు, లిమిటెడ్నెస్ ఏమన్నా ఉందా? లేదు, ప్రాణశక్తి అనంతంగా ఉంది. ఎన్నైనా నువ్వు లోపల ప్రింట్ వేయచ్చు, నువ్వు ఎన్నైనా గ్రహించవచ్చు, ఎన్నైనా లోపల దాచుకోవచ్చు, ఎన్నైనా ప్రింట్ వేయచ్చు, ఎన్నిటినైనా మనసుగా చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనసు అనంతమా, ప్రాణశక్తి అనంతమా? మనసు అంటే ఏంటి? ఇప్పటి వరకు గ్రహించిన విషయాలు. మరి ఇప్పటి నుంచి గ్రహించే విషయాలు, బతుకున్నంతకాలం గ్రహించే విషయాలు మళ్ళీ ప్రాణశక్తులు ప్రింట్ అవుతాయి. ప్రింట్ అయితే మనసు అవుతాయి, ప్రింట్ అవ్వకపోతే మనసు అవ్వదు. అంటే ప్రింట్ అవ్వాలంటే ఏముండాలి? అక్కడ ప్రాణశక్తి ఉండాలి. కాబట్టి ఇప్పుడు అనంతము ఏది? ప్రాణశక్తి అనంతము. ప్రాణశక్తి అనంతము, ఎన్నైనా లోపల నువ్వు ప్రింట్ చేసుకోవచ్చు. మనసు అంటే ఏంటి? ప్రింట్ అయిన విషయాలు. ప్రాణశక్తి అనంతంగా ఉంది, నువ్వు ఎన్నైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఎన్ని విమానాలైనా పెట్టొచ్చు, ఎన్ని రైళ్లైనా పెట్టొచ్చు, ఎన్ని బస్సులైనా పెట్టొచ్చు, ఎంతమంది మనుషులైనా పెట్టొచ్చు, ఎన్ని ప్రదేశాలైనా పెట్టొచ్చు, ఎన్ని చెట్లైనా, పుట్లైనా, గుట్లైనా, ఏదైనా పెట్టొచ్చు, ఎన్నైనా పెట్టొచ్చు. ప్రాణశక్తి ఇంకా నువ్వు ఎన్ని ప్రింట్ చేసినా అది అనంతంగానే ఉంది. ధూళి కన్నంత కూడా పడతలు అందులో. పరిమితులు లేనిదేంటి ఇప్పుడు లోపల? ప్రాణశక్తి. అందుకని ప్రాణశక్తి సంయోగములో మనసు ఏర్పడుతుంది కనుక మనసు కూడా అనంతమే, దానికి పరిమితులు లేవు. అందుకే మనోవేగానికి పరిమితి లేదు. కానీ మనసులోంచి పుట్టిన ఒక ఆలోచనకి పరిమితి ఉంది, ఒక భావానికి పరిమితి ఉంది, ఒక అయితే పరిమితి ఉంది. ఎందుకని పరిమితి ఉంది అంటే, అది శరీరాన్ని కదపాలంటే ఒకటొక్కటిగానే రావాలి. సమూహంగా అయితే అది మొత్తంగా ఒకటిగానే ఉంది. ఎలా? శక్తిగా, ప్రాణశక్తిగా. ఇప్పుడు మనసు ఎలా ఉందండి? భావాలు విడివిడిగా, ఆలోచనలు విడివిడిగా, నేను చూసినవన్నీ విడివిడిగా ఉన్నాయా? లేదు, మొత్తం అన్ని కలిసి ఏక ప్రాణశక్తిగానే ఉన్నాయి. మనసు ఏకంగానే ఉంది, అందుకే మనసు అన్నారు అంతే. దాన్ని ఒకటే ఏకవచనం. మరి భావాలు బహువచనం. నువ్వు ఎలా గ్రహించావో అలా విడివిడిగా అది మళ్ళీ నీకు వ్యక్తపరచబడతాయి. అంటే ఆ ఏక మొద్ద శక్తిలోంచి ఒక్కొక్కటి బయటకు తీసేస్తుంది. అది నువ్వు లోపలికి ఎలా వేసావో బయటకు అలాగే తీసేస్తుంది. లోపలికి వేసేటప్పుడు ఒక్కొక్కటికి ఇచ్చాం. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి, జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి పెళ్లి చూపులకు వెళ్ళాను, ఒక్కొక్కళ్ళని చూసుకుంటూ వెళ్ళాను. అలా ఒక్కొక్కళ్ళే లోపల పడ్డారు. అందులో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను, ఆ ఒక్కళ్ళే లోపల పడ్డారు. అంటే అన్ని గ్రహించేవి ఒక్కొక్కటిగా లోపల వేసుకున్న భావాలను కనుక మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేటప్పుడు ఒక్కొక్కటిగా ఇస్తేనే నేను శరీరంతో గ్రహించగలను. ఒకేసారి 100 ఇస్తే నేను గ్రహించలేను. ఎందుకని నేను వేసేటప్పుడు ఒక్కొక్కటిగానే వేసాను, మళ్ళీ నేను ఆచరించి తీసుకునేటప్పుడు ఒక్కొక్కటిగానే తీసుకోవాలి. అది శరీర పరిమితి, శరీరానికి ఉన్న పరిమితి. అందుకని అనంతత్వం నుంచి శరీరానికి ఒక్కొక్కటిగా అందుతున్నాయి. అనంత ప్రాణశక్తి నుంచి, అనంత మనోశక్తి నుంచి. ఎందుకని అనంత మనోశక్తి అన్నానంటే, మనోశక్తి ప్రాణశక్తి వేరువేరు కాదు, ఏకంగానే ఉన్న ప్రాణశక్తి అది, ఏకంగానే ఉన్న మనోశక్తి అది. అనంత మనోశక్తి నుంచి, అనంత ప్రాణశక్తి నుంచి శరీరానికి ఒక్కొక్కటిగా అందుతున్నాయి. ఎందుకు అందుతున్నాయి? ఒక్కొక్కటిగానే శరీరం లోపల వేసింది కనుక, ఒక్కొక్కటిగానే శరీరం లోపల వేయగలదు కనుక, అలా దాని సామర్థ్యం అంతే కనుక దానికి అందించేటప్పుడు కూడా ఒక్కొక్కటిగానే అందించబడుతుంది. దాని సామర్థ్యం అంతే. 100 ఒక్కసారి అది లోపల వేసుకోలేదు, 100 ఒక్కసారి అది తీసుకోలేదు కూడా. లోపల 100 ఆలోచనలు ఒకసారి వచ్చినా తీసుకోలేదు. అది ఒక్కొక్కటిగానే ఒకటానికొకటి వేసింది, ఒకటానికొకటి తీసుకుంటుంది, ఆచరించుకుంటుంది. అంటే పరిమితి శరీరానికి ఉంది తప్ప మనసుకు పరిమితి లేదు. మనసు అనంతము. మనసుకు పరిమితి లేదు అన్నప్పుడు మనసు భావాలు, ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయి కనుక మనసు వేరువేరుగా విభాగాలుగా, భావాలుగా ఉందంటే లేదు. మనసు ఏకముగా ఉంది, అందులోంచి ఒక్కొక్కటిగా వస్తుంది. ఎందుకు వస్తుంది? నువ్వు ఒక్కొక్కటిగానే లోపలికి వేసావు కనుక.
మళ్ళీ అది ఒక్కొక్కటిగానే బయటకు వస్తుంది. కానీ మానసిక స్థితిలో అది మొత్తం ఏకంగా ఉంది, అక్కడ విడివిడిగా లేవు. నీకు వచ్చేటప్పుడు గుర్తుగా ఒక్కొక్కటిగా వస్తాయి, ఎందుకంటే నువ్వు వేయటం ఒక్కొక్కటిగా వేసావు కనుక. ఈ మనసు ప్రాణశక్తిలోనే ప్రింట్ అయింది కనుక మళ్ళీ ఇప్పుడు మీరు వింటున్నారు, ఈ వింటున్నదంతా కూడా కొత్తదే. ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ప్రింట్ అవుతుంది? చెవి ద్వారా మీ ప్రాణశక్తిలో. అప్పుడు ఏమవుతుంది? మనసు అయిపోతుంది. ఇదిగో ఈ విషయం విన్నాను, ఈ గుర్తున్నాయని చెప్పి కామెంట్ పెడతారు కొంతమంది. అర్థమైందని, అర్థం కాలేదని, తప్పు చెప్పావని, రైట్ చెప్పావని మీరు ఏ కామెంట్ పెట్టినా అది ఎక్కడి నుంచి పెడుతున్నారు? ముందు మీ మనసులో వేసుకుంటున్నారు, చెవి ద్వారా మనసులోకి వెళ్తున్నాయి. ఆ మనసులోంచి మళ్ళీ మీరు దీన్ని మననం చేసుకొని రిపీట్ చేసి కామెంట్ పెడుతున్నారు. మరి ఇలా వేసుకుంటే మళ్ళీ ఇలా బయటకు తెచ్చుకుంటున్నారు. అలా వేసుకున్నది ప్రాణశక్తిలో ఉంది, ప్రాణశక్తి ఏకంగా ఉంది. ఏకంగా ఉన్న ప్రాణశక్తిలో ఉన్నటువంటి మనసు ఏకంగానే ఉంటది. కానీ వేసేటప్పుడు అనేకంగా వేసాం కనుక, ఒకటొకటిగా వేసాం కనుక అది బయటకు వచ్చేటప్పుడు ఒకటొకటిగా అనేకంగా బయటకు వస్తుంది. ప్రాసెస్ నువ్వు ఎలా చేసావో అలాగే జరుగుతుంది. ఈ ప్రాసెస్ విధానం అంతా శరీర పరిమితిని బట్టి, శక్తి విధానాన్ని బట్టి సృష్టి కూర్పది. శరీరానికి పరిమితి ఉంది, మనసుకి శక్తికి పరిమితి లేదు, మనసుకి ప్రాణశక్తికి పరిమితి లేదు, అది అనంతం. మరి మనసు అనంతమైనప్పుడు, అది మనసు ప్రాణశక్తిలో ఏర్పడింది అయినప్పుడు, అంటే ప్రాణశక్తితో కలిసి ఉన్నదే మనసు. ప్రాణశక్తి వేరు, మనసు వేరు, భిన్నంగా లేవు అసలు. ప్రాణశక్తిలోనే మనసు ఉంది, ప్రాణశక్తి మనసు ఒకటే. కానీ ప్రాణశక్తి అనంతం. ఎందుకు అనంతం అంటే, ఇంకా నువ్వు ఎన్ని ప్రింట్ చేసినా అక్కడ ఖాళీ ఉంది, వేసుకోవచ్చు. ఎన్ని వేసుకోవచ్చు, అనంతంగా వేసుకుంటానే ఉండొచ్చు. నువ్వు ఎన్ని వేసినా ధూళి కానవంత కూడా లేదు దానికి. కాబట్టి మనసు అనంతము, ప్రాణశక్తి అనంతము. అంటే ఇప్పుడు మరి మనసు అనంతము, ప్రాణశక్తి అనంతము. మనసు ఎందుకు అనంతము అంటే ప్రాణశక్తి అనంతం కనుక, మనసు ప్రాణశక్తి ఒకటే కనుక. ఓకే, మరి అది అనంతమైంది పరిమితి శరీరంలో ఎలా ఉంటుంది? ఇక్కడ ఆధ్యాత్మిక చదువులో ప్రశ్న మీకు పుట్టాలి, వివరం పుట్టాలి, విచక్షణ పుట్టాలి. ఎందుకని పరిమితమైన శరీరంలో అపరిమితమైన అనంతమైనది ఎలా ఉంటుంది అన్నప్పుడు మొత్తం మన వ్యవస్థ తిరగబడిపోయింది. ఇప్పుడు దాకా మనం భావించుకొని నేను ఈ శరీరము, నాకు లోపల నేనన్న భావన పడుతుంది కాబట్టి నా మనసు నా లోపల ఉంది, నా లోపల నుంచి నాకు ఆలోచనలు పుట్టి శరీరాన్ని కదుపుతున్నాయి, నా శరీరం లోపల నుంచి నాకు అవన్నీ పుట్టి కదుపుతున్నాయి కనుక నేను ఆ కంపనలకి ప్రకంపనలకి లోనవుతున్నాను కనుక మనసు నాకంటే చిన్నదై ఉండాలి, అది సూక్ష్మమై ఉండాలి, శక్తివంతమై ఉండాలి. కాబట్టి ప్రాణశక్తి నాలో ఉంది, చచ్చిపోతే ప్రాణశక్తి పోయింది అంటున్నారు కనుక నాలో నుంచి ప్రాణశక్తి ఏదో ఎగిరిపోయింది కనుక ప్రాణశక్తి కూడా సూక్ష్మ రూపంలో నా శరీరం కంటే చిన్నదై ఉండాలి. అంటే నా మనసు నా శరీరం కంటే చిన్నదై ఉండాలి, నా ప్రాణశక్తి నా శరీరం కంటే చిన్నదై ఉండాలి అనేటువంటి భావనలో జీవిస్తున్న సహజ మానవులు మనం. ఆధ్యాత్మిక చదువులో ఎప్పుడైతే పరిశీలించామో ఇది తిరగబడిపోద్ది, అక్కడ మొత్తం అట్టు తిరగేసినట్టు రివర్స్ అయిపోయింది. ఏంటి అంటే అనంతమైనటువంటి ప్రాణశక్తి నువ్వు ఇంకా ఎన్ని వేసినా లోపల పడతాయి, మనసుగా ముద్రింపబడుతూనే ఉంటాయి, అది పూర్తి అవదు, శరీరం శిథిలమవుద్ది అంతే. అది అనంతం, ఎన్నైనా వేయచ్చు. నువ్వు ఎన్నేసినా దానికి అసలు బరువు లేదు, బాధ లేదు, ధూళి కనవంత లేదు, ఇరుకు లేదు. పోనీ రేపు ఇరుకు అవుద్దా అంటే లేదు, ఎప్పటికే దానికి ఏమి అవదు. అసలు నువ్వు ఎన్ని వేసినా వేయినట్టే దానికి, అంత అనంతం అది. ఆ అనంతత్వము ఎంత ఇరుకు చిన్న శరీరంలో ఎలా ఉంటుంది అని ప్రశ్నేసుకున్నప్పుడు ఆధ్యాత్మికత తిరగబడిపోయింది. ఇరుకు శరీరములో అనంతము లేదు, ఇరుకు శరీరంలో మనసు లేదు, ప్రాణశక్తి లేదు, అనంతము లేదు. అనంతం అంటే ఇక్కడ మనసు ప్రాణశక్తి జీవికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఆ అనంతములోనే ఈ చిన్న శరీరం ఉంది. అంటే ప్రాణశక్తి అనే అనంతములో మనసు ఉంది, మనసు అనేటువంటి అనంతంలో శరీరం ఉంది. అయితే మనసు అనే అనంతం శరీర సంబంధంగా ఉంది. నా మనసు నా శరీరానికి సంబంధించింది. ఎందుకని ఈ శరీరంతో గ్రహించిన విషయాలక ప్రాణశక్తులు ప్రింట్ అయినాయి.
అప్పుడు ప్రాణశక్తి అని పేరు ఎందుకన్నా, నేను నా లోపల ఉందనుకుంటున్నా, నేను ప్రాణిని, నేను జీవిని, నేను ఈ శరీరాన్ని, నా ప్రాణం లోపల ఉందని నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రాణశక్తి అన్న. ఇప్పుడు ఆధ్యాత్మికతలో తిరగబడిపోయింది, ప్రాణశక్తి అనంతమైపోయింది, మనసు అనంతమైపోయింది. ఎందుకని మనసు ప్రాణశక్తిలో ఉంది కాబట్టి. ఇప్పుడు పదం మారిపోయింది, అక్కడ తిరగబడిపోయినప్పుడు దాన్ని ఆత్మశక్తి అన్నారు. ఎందుకని? ఆత్మశక్తిలో నీ శరీరం ఉంది, నీ శరీరములో శక్తి ఉందని నువ్వు అనుకున్నంతకాలం అది ప్రాణశక్తే. నీకు చెప్పారట, నీకు అర్థం అవట్లేదని. నీ శరీరంలో నీ మనసు ఉందనుకున్నంతకాలం అది నీ మనసే, మనోశక్తే, నీ ప్రాణశక్తే. సామాన్య మానవులందరికీ, ఆధ్యాత్మిక చదువుకోని వాళ్ళందరికీ, భౌతికంలో జీవించే వాళ్ళందరికీ నా శరీరంలో ప్రాణం ఉంది, మనిషి చచ్చిపోతే ప్రాణం పోయింది అంటే శరీరంలోంచి ఏదో పోయింది. నా శరీరంలో మనసు ఉంది, అందుకని నేను దాన్ని ఆపలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నా కంట్రోల్ కావట్లేదు, అందుకని నా మనసు చెప్పినట్టు నేను తప్పులు ఒప్పులు చేసుకుంటూ పరుగులు పెట్టేస్తున్నాను, ఏడుస్తాను, నవ్వుతాను, అన్నీ ఇంతే. ఇది మామూలు జీవితం. అందుకే నువ్వు పనికిరాని జీవితం జీవించి చచ్చిపోతున్నావు అని చెప్పారు, సంపూర్ణత్వం లేదని చెప్పారు. ఎందుకని? మొత్తం అబద్ధపు జీవితం అది, అసలు సత్యం కాదు అది. సత్యం ఎలా ఉందంటే, నువ్వు లోపలికి వెళ్ళి పరిశీలించుకుంటే చాలు, నీ ఆధారంతోనే, వేరే ఆధారం కాదు, నీకు నువ్వే ఆధారం. లోపలికి వెళ్ళి నీ మనసును పరిశీలిస్తే అందులో ఎన్నైనా పడుతున్నాయి, దానికి అసలు ఏమి అనిపించట్లా, ఇరుకు అనిపించట్లా. అలా ఇంకా ఎన్నైనా పడతాయి. నువ్వు ఇక్కడ 100 ఏళ్ళు జీవిస్తూ ఎన్నైనాయి, 100 ఏళ్ళు కాదు, నువ్వు 1,00,000 ఏళ్ళు ఒకవేళ నీకు ఆయి ఉండి నువ్వు చనిపోకుండా వేస్తానే ఉన్నావు అనుకో, అప్పుడు కూడా దానికి ఏమి ఇరుకులేదు. ఎందుకని? ఇప్పుడేమి లేదుగా, ఇప్పుడు ఏం లేదండి. దాంట్లో రైళ్లు, బస్సులు, విమానాలు, ఆకాశంలో గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు చూపించిన ఊహాత్మకంగా కూడా వేస్తున్నాం. మనం చూసిన భూమి మీద ఉన్న భూభాగం, రోడ్లు, చెట్లు, మొక్కలు, మన పొలాలు, గిలాలు చూసిన అన్నీ ఇట్లా ఎంత ఉన్నాయి, ఎంత విస్తీర్ణమయ్యి. మరి మన శరీర విస్తీర్ణం, వైశాల్యం ఎంత, మన మనోవైశాల్యం ఎంత? ఇప్పుడు మనోవైశాల్యం అనంతంగా కనపడతలే, మనస్సు ప్రాణశక్తిలోనే ఉందిగా. పోనీ ఇప్పుడు వరకు మనసు వైశాల్యం అనంతంగా కనపడుతుంది. మరి కొత్త చేస్తే ఎక్కడ ప్రింట్ అవుతాయి? ప్రాణశక్తిలో ప్రింట్ అయినాక కదా అది మనసు అవుద్ది. ప్రాణశక్తిలో ప్రింట్ అవ్వకముందు మనసు కాదు కది. మనసు అంటే జ్ఞాపకాలు పుట్ట, ప్రింట్ అయితే కదా జ్ఞాపకం అవుద్ది. కాబట్టి ప్రింట్ అవ్వటానికి ఇంకా బాగా ఉంది, అక్కడ ప్రాణశక్తిగా ఉంది అది. కాబట్టి అన్నీ ప్రింట్ అవుతానే ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రాణశక్తి అనంతం. జస్ట్ నిన్ను పరిశీలించుకోవటం అని తెలిసింది ఇందులో. నిన్ను నువ్వు చదువుకోవటమే, నీ లోపల కూర్చొని చదువుకోవటమే, అన్ని ఆధారాలు అక్కడే ఉన్నాయి. నువ్వే నీ పాఠ్య గ్రంథం, నువ్వే నువ్వు చదవవలసిన జ్ఞాన గ్రంథం, నువ్వే నీ గ్రంథం. నీ లోపలికి వెళ్ళి చదువుకు అంతే. నువ్వు చదవాల్సింది నిన్నే, నువ్వే ప్రపంచాన్ని చదవక్కర్లే. నిన్ను నువ్వు చదువుకుంటే నీకే అర్థమైపోతాయి, అన్నీ అక్కడే ఉన్నాయి ఆధారాలు. నువ్వు ఉన్నదాన్ని చదవట్లేదురా నాయన, జీవితం నాశనం చేసుకుంటున్నావు, సగం బతికావు నువ్వు, భౌతికం సగమేను, రెండో సగం అయిన ఆధ్యాత్మికాన్ని కూడా నువ్వు చదివితే నీకు సంపూర్ణత్వం వస్తుంది అని చెబుతున్నారు మహాత్ములు. ఎందుకని? మహాత్ములని ఎవరినన్నా ఆ రెండోది కూడా చదివేసిన వాళ్ళని, రెండోది కూడా చదివితే, తెలిస్తే, పరిశీలిస్తే, జస్ట్ నువ్వు చదవక్కర్లా, అసలు ఆ పూర్ణత్వాన్ని పొందక్కర్లా. నువ్వు మనసును పరిశీలించుకుంటే నీ జీవితం అనే భౌతిక జీవితపు విధానం తిరగబడిపోయింది మొత్తంగా. నీ ఊహ తలకిందులైపోయింది. నాలో మనసు లేదు, నాలో ప్రాణశక్తి లేదు. చచ్చిపోతే నా లోపల నుంచి ఏదో ప్రాణశక్తి ఎగిరిపోవట్లేదు, నాలోంచి మనసు ఎగిరిపోవట్లేదు. అనంత ప్రాణశక్తిలో, అనంత మనోశక్తిలో శరీరం ఉంది. ఈ శరీరంతో అనుభవించినవి మనసు కాబట్టి అది నా మనసు. కానీ ప్రాణశక్తిగా తీసుకున్నప్పుడు మొత్తం ఉన్నదంతా ప్రాణశక్తే, అనంతం. అప్పుడు ప్రాణిలో ఉన్నప్పుడు ప్రాణశక్తి అన్నారు, నీకు తెలియదు కాబట్టి. కానీ తిరగబడిపోయింది ఇప్పుడు, అందుకని దాని పేరు ఇప్పుడు ఆత్మశక్తి. ఆత్మశక్తి అంటే ఉన్నదంతా అది అనంతం, అది ఏకంగానే ఉంది, అనంతంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇందులో అంటే నేను ప్రాణశక్తిలో ఉన్నానా ఇప్పుడు? అవును కదా, ప్రాణశక్తిగా ఆత్మశక్తి అన్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటే, నేనని నా శరీరం ఎక్కడుంది? ఆత్మశక్తిలో ఉంది. మనుషులందరి శరీరాలు ఎక్కడున్నాయి? ఆత్మశక్తిలో ఉన్నాయి, 800 కోట్ల మంది. చెట్లన్నీ ఎక్కడున్నాయి? ఆత్మశక్తిలో ఉన్నాయి. జంతువులన్నీ ఎక్కడున్నాయి? ఆత్మశక్తిలో ఉన్నాయి. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, సముద్రాలు, గుట్టలు, నదులు అన్నీ ఎక్కడున్నాయి? ఆత్మశక్తిలో ఉన్నాయి. నాలాగానే ఉన్నాయి. అలా అన్ని నాలాగానే ఉన్నాయి. అన్నీ నాలాగానే ఉంటూ
పదార్థములుగా, రూపములుగా, విషయములుగా, జంతువులుగా, మనుషులుగా, వృక్షములుగా ఉన్నవన్నీ నామరూపాదులతో అంటే రూపాలతో ఉండి గ్రహించగలిగిన సామర్థ్యం కలిగిన అన్నింటికీ కూడా నాకున్నట్టు మనసు ఉంది. 800 కోట్ల మందికి 800 కోట్ల మనసులు ఉన్నాయి మనుషులకి. అలాగే చెట్లకి గ్రహింపు శక్తి ఉంది కాబట్టి చెట్లన్నిటికీ వాటి మనసు వాటికి ఉంది. జంతువులకి గ్రహింపు శక్తి ఉంది కాబట్టి జంతువులకి అన్నిటికీ వాటి మనసు వాటికి ఉంది. జడ పదార్థములని మనం అనుకుంటున్నాం కానీ ఖచ్చితంగా వాటికి ఏదో ఉంది, అది మనకు తెలియదు అంతే. అంటే ఇప్పుడు ఎవరి మనసు వాళ్ళకు ఉంది. ఎవరి మనసు వాళ్ళకు ఉండటం వల్ల వేరు భావనగా భావించుకుంటున్నాం మళ్ళీ. అందుకని ఇప్పుడు నువ్వు మనసులోకి వెళ్ళి కూర్చొని ప్రాణశక్తిని పట్టుకుంటే వీళ్ళందరి మనసులు ఎక్కడున్నాయి? ఇప్పుడు ప్రాణశక్తిలో ఉన్నాయి. మనుషులందరి మనసులు ఎక్కడున్నాయి? మనుషులందరి శరీరాలు ఎక్కడున్నాయి? ఆత్మశక్తిలో ఉన్నాయి. ఇప్పుడు మనుషులందరి మనసులు ఎక్కడ ప్రింట్ అయినాయి? వాళ్ళ ప్రాణశక్తిలోనే ప్రింట్ అయినాయి. ప్రాణశక్తి ఏంటి? ఆత్మశక్తి. అంటే ఇప్పుడు మనుషులందరి మనసులు ఎక్కడ ఉన్నాయి? ఆత్మశక్తిలోనే ఉన్నాయి. ఆత్మశక్తి ఏకమా భిన్నమా? ఏకమే. ఒకే ఆత్మశక్తిలో అనేక చోట్ల ఎవరి మనసులు వాళ్ళు ప్రింట్ చేసుకున్నారు. ఎవరి శరీరం ఎక్కడ ఉందో అక్కడ వాళ్ళ మనసు ఉంది. ఆత్మశక్తి అనంతమే, ఏకంగానే ఉంది. ఈ చదువుకొని నువ్వు శరీరము నుంచి మనసులోకి వచ్చి మనసు నేను ఏర్పరుచుకున్నదే ప్రాణశక్తిలో అని గ్రహించి అబ్బాయి ఇదేముంది, దీనికంటే గ్రేట్ నా ప్రాణశక్తి కదా, అది అనంతం కదా, కాబట్టి ఈ మనసు ఈ శరీరాలు నిమిత్త మాత్రంగా పెట్టుకొని నేను ప్రాణశక్తిని అన్న భావాన్ని పెంచుకుంటే నేను అనంత ఆత్మశక్తిని అయిపోతున్నానుగా. ప్రాణశక్తి ఆత్మశక్తి ఒకటేగా. అలా వెళ్ళటానికి నాకు దారి ఉందిగా. ఎక్కడ దారి ఉంది? నా శరీరంలోంచి నా లోపలికి నేను నా మనోశక్తిలోకి రావచ్చుగా. నా మనోశక్తిలో మనసు ఎక్కడ ఏర్పడింది? ప్రాణశక్తిలోనేగా. నా మనోశక్తిలో కూర్చొని నేను శరీర భావాన్ని వదిలించుకొని అంటే మురికి పట్టిన బట్టని ఉతుక్కున్నట్టుగా వాడేసుకున్నటువంటి వస్తువుల్ని మనం ఆహార పదార్థాలు వండుకున్న వస్తువులన్నింటినీ తోముకొని శుభ్రం చేసుకున్నట్లుగా శరీరాన్ని రోజు శుభ్రం చేసుకుంటున్నట్టుగా ఇల్లు ఊడ్చుకున్నట్టుగా అలా నేను శరీర భావాన్ని ఊడ్చేసుకుని నామమాత్రంగా ఊరిని శరీరం ఉండొచ్చు కానీ ఆ భావం బంధం లేదు, శరీరంతో బంధం లేదు. ఎందుకని? అది మేజర్ కాదు. మనసుతో బంధం కూడా వదిలించుకొని, ఎందుకని? శరీరంతో చేసినవేగా మనసుతో బంధం ఏర్పడింది, మనసులో ఏర్పడిన భావాలన్నీ అవేగా. కాబట్టి మనోబంధాన్ని కూడా వదులుకుంటే మనసు నిర్మూలనం అయిపోద్ది. అంటే నామమాత్రంగా ఉన్నవనిపించవచ్చు. ఇప్పుడు మన పక్కింటి వాళ్ళు ఉన్నారు, మనకు బంధం ఉండదు, వాళ్ళు ఏమైపోయినా మనకు బాధ ఉండదు. మన కుటుంబం నేను నాది నా వాళ్ళు తప్ప ఇంత విశాల ప్రపంచంలో అన్నీ కనపడుతున్నాయి. చెట్లు ఉన్నాయి, పొట్లు ఉన్నాయి, గొట్లు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి. దేనికి ఏదైనా మనకేమనిపించదు, కానీ ఉన్నవని తెలుసుగా, గ్రహింపు ఉందిగా. అలాగే నా శరీరం ఉందన్న గ్రహింపు ఉంటుంది, నా మనసు ఉందన్న గ్రహింపు ఉంటుంది. దీన్ని అభ్యాసము చేత ముందు ఈ సత్యాన్ని రూఢీపరుచుకొని అభ్యాసము చేత నాకు దారి ఉంది. అక్కడ ఎలా దారి ఉంది? నా శరీరములోంచి నేను నా లోపల మనసులోకి వచ్చే దారి ఉంది. ఎందుకంటే నాకు లోపలేక అసలు నేనని తెలుస్తుంది, దాన్ని రోజు ఉపయోగించుకుంటున్నాగా. నేను లోపలికి వచ్చే బయటకు వస్తున్నా, లోపల భావం పుడితే ఆ భావాన్ని పట్టుకొని శరీరంతో బయట తిరుగుతున్నా. ఇప్పుడు అదే భావంతో లోపల కూర్చుంటా, లోపలికి వెళ్తా, మనసులో కూర్చుంటా. మనసు ఎక్కడుంది? ప్రాణశక్తిలో ఉంది. కాబట్టి మనసుని కూడా నిర్మూలించుకుంటా నేనే. నీకు విలువ లేదు, నీకు బలం లేదు, నువ్వు ఆఫ్టర్ ఆల్ లిమిటెడ్, శరీరంతో లిమిటెడ్గా చేసి నన్ను బంధించేసి నువ్వు ఇరుకులు పెట్టేసి మాయలో పెట్టేసి అజ్ఞానంలో పెట్టేసి నేను శరీరం అనిపించేస్తావా నన్ను? అది మాయా అజ్ఞానం అంటే. అంతే, బయటిది కాదు. మాయా అజ్ఞానం అంటే ఏంటంటే నన్ను శరీరం అని నమ్మించేసావు. నేను శరీరమే కానీ అది ధూళికణం, దానికి అంత విలువ లేదు. నేను మనసే కానీ ధూళికణం, దానికి అంత విలువ లేదు. పక్కింటోళ్ళలాగా ఎదురింటోళ్ళలాగా, నేను కట్టుకున్న బట్టలలాగా. నా శరీరం గొప్పదా, నేను కట్టుకున్న బట్టలు గొప్పయా? శరీరాన్ని రక్షించుకోవడానికి బట్టలు వేసుకున్నా, శరీరాన్ని రక్షించుకోవడానికి చెప్పులు వేసుకున్నా. చెప్పులు పోతే ఏంటి, ఉంటే ఏంటి, బట్టలు చిరిగితే ఏంటి, ఉంటే ఏంటి, అంతే దాని విలువ. అలా కాదు, శరీరం అమ్మో ఏమైపోద్ది, మొత్తం నేను శరీరమే నన్ను మాయ గమ్మించేసావు. నేనే గమ్మించుకున్నా. ఎవరు గమ్మించారు? నాకు నేనే గమ్మించుకున్నా, జ్ఞానం తెలుసుకోక. కాబట్టి అది అజ్ఞానం, అది మాయ. ఒకదాన్ని అంటే ఒక సత్యాన్ని కాదనుకొని కాని దాన్ని సత్యం అనుకున్నాను. ఒక పరిమితమైనటువంటి శరీరాన్నే సంపూర్ణ సత్యం అని బతికేశాను.
అది మాయ, అది అజ్ఞానం. దాని ద్వారా ఏర్పడిన మనసుని సంపూర్ణ సత్యం అనుకొని, అమ్మో నా కోరికలు తీరపోతే బతకలేను అనుకొని ఆత్మహత్యలు కూడా చేసుకు చచ్చిపోతున్నారు చాలా మంది. అది ఎంత మాయో ఎంత అజ్ఞానమో చూడండి. అలా బతికేశా, నా కొడుకు నా కూతురు నేను నా వాళ్ళు పిచ్చెక్కిచ్చేసుకున్నా. ఓసి నీ దుంపదేగా నాకెంత మాయ కల్పించావు, ఎంత అజ్ఞానం కల్పించావు. ఇప్పుడు మనసు ఉండటం తప్పు కాదు, శరీరం ఉండటం తప్పు కాదు. నేను అనంత ఆత్మశక్తిని కదా, సృష్టి మొత్తం నేనే కదా, అనంతాన్ని కదా, విశ్వం మొత్తం నేనే కదా, నేను సంపూర్ణాన్ని కదా. నేను పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్న సంపూర్ణత్వాన్ని నేను కదా. నన్ను ఈ పరిమితిలో కట్టుపడేసావే ఓ అజ్ఞానమా. ఎవరినంటావు అది నా అజ్ఞానమేగా. ఓ మాయా ఎవరినంటావు అది నా మాయేగా అని నాకు నేనే చెప్పుకుంటా. అక్కడ అనడానికి ఎవరు లేరు, నేనే నన్ను అలా ఇరికించేసుకున్నా. కాబట్టి ఆ ఇరుకులోంచి ఇప్పుడు నన్ను నేనే బయటపడేసుకోవాలి. ఎవరు పడేస్తారు? నేనే పడేసుకోవాలి. దానికి నాకు దారి ఉంది. శరీరంలోంచి మనసులోకి వచ్చి శరీరాన్ని శరీర భావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకొని మనసులో కూర్చుంటే మనోభావాలు ఎగిరెగిరి పడతా ఉంటాయి. ఆగవగా ఇప్పుడు దాకా అలవాటుగా మనం ఎంత మాట్లాడుకున్నా ఎందుకు అవుతాయి అంటే మళ్ళీ మీకు ఇక్కడ సత్యం చెప్పాలి. 35 ఏళ్ల నుంచి నేను ఇది మాట్లాడుతానే విన్నా, ఉంటానే ఉన్నా, చదువుతానే ఉన్నా, గ్రహిస్తానే ఉన్నా, తెలుసుకుంటానే ఉన్నా. నోటితో మీకు అప్పచెప్పగలుగుతున్నాను తప్ప నాకు అసలు అనుభవమే రాలా. కాబట్టి అంత కష్టం అది. ఎందుకని ఎంత సాధన చేసినా శరీర భావన పోట్ల. అయితే తగ్గుతుంది. అలాని మీరు హఠాత్తుగా అనుకోబాకండి, తగ్గుతుంది, శరీర భావన తగ్గుతుంది. అలాగే మనోభావన పోట్ల కానీ తగ్గుతుంది. ఎందుకని నా మనసులో ఇప్పుడు ఇదంతా లేదు మీకు చెప్పలేనుగా. నేను మీకు చెప్పాలంటే ఇదంతా నా మనసులో ఉండాలి. కాబట్టి ఇదంతా నా మనసులో ఉంది. ఇదంతా నా మనసులో ఉన్నప్పుడు శరీర సంబంధిత మనోభావనలు తగ్గుతూ ఉంటాయిగా, తగ్గిస్తుందిగా గ్యారంటీగా. కాబట్టి తగ్గుతున్నాయి. చెడు పోయింది. అసలు చెడు చేయను నేను ఇప్పుడు. అసలు చెడే చేయను ఎవరికి. ఏ విధమైన చెడు చేయను. అంటే ధనపరమైన చెడు చేయను, స్త్రీ పురుష శారీరక సంబంధాలు చెడు చేయను. అంటే నాకు అవసరత లేదు. లోపల జ్ఞానం విప్పారింది. ఎందుకురా చెడు చేసేది శరీరం కదా, మాయ కదా, అజ్ఞానం కదా. మాయలో చెడు చేస్తున్నావు, అజ్ఞానంలో చెడు చేస్తున్నావు. జ్ఞానం నీకు తెలిసింది కానీ పాత శరీర భావన బలంగా ఏర్పడిపోవటం వల్ల తగల, పాత మనోభావన బలంగా ఏర్పడిపోవటం వల్ల తగల. ఇప్పుడు దీన్ని బలం పెంచుకో, ఆత్మ బలం పెంచుకో, ఆత్మ జ్ఞాన బలం పెంచుకో. దానికి ఆధారం ఆధ్యాత్మిక చదువు మాత్రమే, ఇంకో ఆధారం లేదు. జ్ఞాన బలం పెంచుకో, అప్పుడు అజ్ఞానం పోద్ది. అప్పటి వరకు అజ్ఞానం పైకి వచ్చి ఏదో తప్పు చేద్దాం, ఏదో పొరపాటు చేద్దాం అంటది. కానీ అది పోయింది, నాలో పోయింది. కాబట్టి మీకు కూడా పోద్ది. నేను తప్పు చేయను, నేను అబద్ధం చెప్పను, నాకు అవసరం లేదు. ఎందుకని ఎలా అయినా చచ్చిపోయే శరీరమే, ఊరిని అనుభవించడానికే అబద్ధాలు. ఇప్పుడు ధనం కావాలి, మోసం ఎందుకు చేస్తాం? కేవలం అనుభవాలకి, బట్టలకి, తిండికి, కట్టుకోవటానికి, అనుభవించడానికి, లగ్జరీస్కి. కానీ సత్యం తెలిసినాక శరీరమే శిథిరమైపోద్దని తెలిసినాక సత్యం అర్థమై నేను అనంత ఆత్మశక్తిని అర్థమైనాక నేను ఎందుకు చేస్తాను? కానీ పాత వాసనలు ఉన్నాయి. నాకు భార్య పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, వాళ్ళని చూడాలని ఉంది. ఆ వాసనలన్నీ ఉన్నాయి నాకు. అవి ధర్మంగా చేస్తా. మీరు కూడా ధర్మంగా చేయండి అని అందుకే చెబుతున్నా. మంచిని మించిన సాధన లేదు, జ్ఞానం మంచే. ఇప్పుడు పక్కింటోళ్ళు ఉన్నారు, ఎదిరింటోళ్ళు ఉన్నారు, ప్రపంచం అంతా ఉంది, నాకు కనపడతానే ఉంది. అది లేదని నేను ఎందుకంటాను? కానీ పక్కింటోళ్ళకి వచ్చిన సమస్య నా సమస్య కాదే. దేశంలో ఎక్కడొచ్చిన సమస్య నా సమస్య కాదే. చెట్లు, పొట్లు, గొట్లు, కొండలు, నదులు, సముద్రాలు, జంతువులకు వచ్చిన సమస్య ఇది నా సమస్య కాదే. నాకు ఒక్కడికి వచ్చిన సమస్య నా సమస్య. ఒకవేళ నేను భావించుకున్న నా కుటుంబ సభ్యులకో, నా వస్తువులకో, నా విషయాలకో, నా సంపదలకో వస్తే నా సమస్య. అంతేగా. అలాగే నేను అనంత ఆత్మశక్తిని అన్నప్పుడు నేను ఆత్మశక్తికి ఏదైనా వస్తే నాకు సమస్య, మనసుకి శరీరానికి వస్తే నాకెందుకు సమస్య? ఈ భావం ఎప్పుడు తగ్గుద్ది? సంపూర్ణంగా నేను ఆత్మశక్తిని అనేటువంటి దాంట్లోకి నేను వెళ్ళగలిగినప్పుడు. అది సంపూర్ణత్వం హఠాత్తుగా రాదు. కొద్ది కొద్దిగా మనోభావాన్ని వదిలించుకోవాలి, కొద్ది కొద్దిగా శరీర భావాన్ని వదిలించుకోవాలి. శరీర భావం మనోభావమేగా తప్పులు చేయించేది, శరీర భావం మనోభావమేగా కోరికలు కోరేది, శరీర భావం మనోభావమేగా అసలు నేను మనిషిని, నాకు ఇది నాది, నాది నా వాళ్ళు, నేను అని చెప్పేది. దానికోసమేగా మనం దాన్ని మంచిగా జీవిస్తా. ఆ మార్పు వచ్చింది నాలో. దాన్ని ధర్మంగా జీవిస్తా. ఆ మార్పు వచ్చింది నాలో. నాకు ఉందంతా సర్దుకుంటా. పొరపాటును కూడా ఇక్కడి నుంచి మిగిలిన ఏ జీవితకాలం అసలు నేను తప్పు చేయను, అబద్ధమే చెప్పను. నాకు అవసరం లేదు.
ఎందుకని ఉన్నదాంతో బతుకుతా. ఎందుకు నాకు ఆత్మజ్ఞానం తెలిసింది మీకు చెబుతున్నాక, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాక, పంచుకుంటున్నాక 35 ఏళ్ళ నుంచి. అందుకని మార్పు రాదని అనుకోబాకండి, మార్పు వస్తుంది. మీరు కూడా మారుతారు, అందరూ మారుతారు. మార్పు వచ్చింది, కానీ అనుభవం రాల. ఏంటి అనుభవం రాల? సంపూర్ణంగా పూర్ణమద పూర్ణమిదం అని నేను అనంత ఆత్మశక్తి నేను ఒక రమణ భగవానుడు చెప్పినంత స్పష్టంగా చెప్పే అనుభవం నాకు రాల. అంత దమ్ము రాల, అంత ధైర్యం రాల, అంత సామర్థ్యం రాల. ఇంకా నాకు శరీర భావన ఉంది, మనోభావన ఉంది, భార్యాపిల్లలు ఉన్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూసి కడతీర్చి నేను చేయవలసిన ధర్మములన్నీ నిర్వర్తించాలి అనే భావం నాకుంది. అవి నిర్వర్తించినాక ఈ శరీరం పోయినా పర్వాలేదనే భావం ఉంది. కాబట్టి నాకు ఆ బాధ్యతలు చేసుకుంటూ వెళ్తా. అయితే ఆధ్యాత్మికతలో కూడా మహాత్ములు చెప్పారు, జ్ఞానం చెప్పింది, గ్రంథాలన్నీ చెప్పబడినాయి. అన్ని అంటే మహాత్ములు చెప్పినట్టేగా. ఎక్కడైనా జ్ఞానమైన గ్రంథాలైన మహాత్ములేగా. అన్ని మతాల వారు ముక్త కంఠంతో చెప్పారు. ఏమని అంటే, బాధ్యతలు నిర్వహణ మానకూడదు, కర్తవ్యాలు వదలకూడదు. బాధ్యతలు కర్తవ్యాలు వదిలివేసిన వాళ్ళకి అసలు ఆత్మజ్ఞానం అర్థం కాదు, రాదు. ఎందుకని? స్వార్థపరత్వంతో వాటిని వదిలేసి వెళ్ళిపోతున్నారు. బాధ్యతలు కర్తవ్యాలు అంటే ఏంటి? సృష్టి నీకే ఏర్పాటు చేసింది. సృష్టి నీకు శరీరాన్ని ఇచ్చి ఒక ప్లేసులో పెట్టి ఆ ప్లేసులో నీకు బాధ్యతలు ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులుగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళుగా, భార్య పిల్లలుగా, భర్త పిల్లలుగా, జీవిత భాగస్వాములు, స్నేహితులు, ఏదో ఒకటి కొన్ని నీకు ఏర్పడినాయి. అందులో ధర్మపరమైన బాధ్యతల నిర్వహణ అంతా చేయాల్సిందే, కర్తవ్య నిర్వహణ పూర్తి చేయాల్సిందే. అలా చేస్తూ ఆత్మజ్ఞానానికి వెళ్ళాలి. బాధ్యతలు కర్తవ్యం ఎప్పుడు పూర్తయిపోయిందో అప్పుడు ఒకవేళ నీకు ఆత్మజ్ఞానం ముందే తెలిసినా, నువ్వు జీవన్ముక్తుడివి ముందే అయినా, బాధ్యతలు పూర్తయినాకే నువ్వు మోక్ష పురుషుడివి, మోక్ష స్త్రీవి అవుతావు. మోక్షం అంటే నీకు విడుదలైపోయింది. ఇక బాధ్యతలన్నీ సృష్టి పెట్టిన ఏర్పాటు, ఆట కావాలని పెట్టింది, నిన్ను అందులో ఇరికించింది. ఇంద్రియాల శరీరంతో సృష్టి పెట్టిన ఆట ఇది. నువ్వు ఆటలో పూర్తిగా ఆట సక్రమంగా రూల్స్ ప్రకారం ఆడాలంటే బాధ్యతలు కర్తవ్యాలు సక్రమంగా నిర్వహిస్తే రూల్స్ ప్రకారం ఆడినట్టు. రూల్స్ ప్రకారం ఆడకుండా నేను మోక్షానికి వెళ్ళిపోతానని నువ్వు జీవన్ముక్త స్థితిని సాధించుకోవచ్చు, కానీ ఇక్కడ బాకీ ఉండిపోయింది. రూల్స్ ప్రకారం ఆడలేదుగా, కర్తవ్యాలు పూర్తి అవ్వలేదుగా. కర్తవ్యాలు బాధ్యతలు పూర్తి అవ్వడం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎవరికి రుణం ఉన్నావో, నువ్వు ఎవరికి బాకీ ఉన్నావో వాళ్ళంతా నీ బాధ్యతలుగా వచ్చారు. అంటే నువ్వు వాళ్ళ నుంచి తీసుకున్నావు. ఇప్పుడు భార్య నుంచి సుఖాలు పొందావు కాబట్టి భార్య శరీరం వదిలే వరకు ఆమె నీ బాధ్యత. ఎందుకని ఆల్రెడీ నువ్వు సుఖాలు పొందేసావు, పిల్లల్ని కనేసావు. నేను ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతాను అన్నావు అనుకో, బాధ్యత వదిలేసి వెళ్ళిపోదు, ఎప్పుడైనా తీర్చాల్సిందే. నువ్వు జీవన్ముక్తుడు అయినా మళ్ళీ జన్మెత్తి తీర్చుకొని వెళ్ళాల్సిందే. అందుకే చాలా మంది మహాత్ములు, మహానుభావులు కూడా కుటుంబ జీవితాల్లో ఇబ్బంది పడతా ఉంటారు. కారణం ఏంటంటే బాధ్యతలు ఎక్కొట్టిన బ్యాచ్లు ఇవన్నీ. అంటే నా అవగాహనలో చెబుతున్నా, నేను ఎవరిని విమర్శించాలని కాదు. బాధ్యతలు వదిలేసి, కర్తవ్యాలు వదిలేసి, అంటే అప్పులు వదిలేసి వెళ్ళిపోయావు, వాళ్ళని వాడేసుకున్నావు. ఇప్పుడు భర్తగా ఎవరినో వివాహం చేసుకున్నావు, భార్యగా ఎవరినో వివాహం చేసుకున్నావు, కుటుంబ సుఖాలు అనుభవించావు, పిల్లల్ని కనేసావు. మధ్యలో నాకు ఏదో గురువు దొరికాడు, జ్ఞానం దొరికింది, గ్రంథం దొరికింది, ఆశ్రమం దొరికింది, ఎవరో దొరికారని వెళ్ళిపోయావు. అంటే బాధ్యతలు వదిలేసావు, నువ్వు వాడుకున్నావుగా. అలాగే తల్లిదండ్రులకు పుట్టావు, తల్లిదండ్రులు నిన్ను పెంచి పెద్ద చేశారు. అంటే ఇప్పటి వరకు నువ్వు పెరగటానికి అవసరమైంది ఎక్కడ తిన్నావు? నీ శరీరం ఎలా ఎదిగింది, అసలు నీ శరీరం ఎలా వచ్చింది? తల్లిదండ్రుల నుంచి వచ్చింది. కాబట్టి ఆ తల్లిదండ్రులు కడతేరే వరకు వాళ్ళని చూస్తే నీ బాధ్యత పూర్తయిపోద్ది. అలా చూడకుండా, లేదు నాకు తల్లిదండ్రులతో అవసరం లేదు, అసలు నాకు భార్య పిల్లలు కూడా అవసరం లేదు, భర్త పిల్లలు కూడా అవసరం లేదు, నాకు మార్గం దొరికింది, గురువు దొరికాడు, ఆశ్రమం దొరికింది, ఆధారం దొరికింది, వాళ్ళు తిండి పెడతామన్నారు, భిక్షం ఎత్తుకోమన్నారు, సన్యాసం అన్నారు, నేను వెళ్ళిపోయాను అన్నావు అనుకో ఊరికనే. మరి నిన్ను పెంచిన దేహం, నీ దేహ పోషణ కాళ్ళు నీకు అన్ని కష్టపెడితేనే నీకు ఆహారం వచ్చింది. నీ శరీరాన్ని పెంచారుగా, నీ దేహాన్ని పెంచారుగా. ఇక్కడ కన్నందుకు కాదు రుణం, కన్నందుకు రుణమే లేదు. ఎందుకని వాళ్ళు సుఖపడుతూ కన్నారు నిన్ను. కన్న రుణం ఉండదు, జన్మనిచ్చిన రుణం లేదు. ఎందుకో తెలుసా? నీకు జన్మనివ్వాలనే కష్టపడి కన్నాళ్ళు. నీకు జన్మనివ్వటం కోసం భార్యాభర్తలు కష్టపడిపోయి, శ్రమ పడిపోయి, శారీరక సంబంధం ఎంతో కష్టంగా దుఃఖంగా ఉన్నా కూడా నీకు జన్మనివ్వాలని ఆ దుఃఖాన్ని అనుభవించి నిన్ను కనలా. వాళ్ళు సుఖపడుతుంటే నువ్వు పుట్టావు. కానీ నిన్ను కొన్నాళ్ళు పెంచారే, అది కష్టంతో పెంచారు.
డబ్బు సంపాదించాలి, లోకంలో కష్టపడాలి, వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చాలి, నీకు అన్ని సమకూర్చాలి, నీ మలమూత్రాలు ఎత్తాలి, నిన్ను పెంచాలి, పెద్ద చేయాలి, ఇవన్నీ చేయాలంటే ఏంటి? కర్తవ్యములు. అక్కడ కష్టపడ్డారు. నీ మలమూత్ర విసర్జన దగ్గర నుంచి నీకు ఎంత వయసు వరకు వాళ్ళు నిన్ను పెంచారో, అంటే నువ్వు కర్తవ్యం వదిలేసి బాధ్యత వదిలేసి వెళ్ళిపోవడానికి ఎంత వయసు వరకు నిన్ను ఆళ్ళు పెంచారో, భార్యాభర్తలు నీకు ఎంత సహకరించారో, లేదా నీ స్నేహితులు నువ్వు ఎవరెవరిని ప్రపంచంలో ఎంత వాడుకున్నావో వాళ్ళకి అలా తీర్చేసి వెళ్ళిపోతే నీ రుణ విముక్తి అయిపోయింది. ఇది సృష్టి పెట్టిన ఆట అంతే. ఆ రుణ విముక్తి తీర్చలేదు అంటే ఏంటి? కర్తవ్యము బాధ్యత వదిలేసావు నువ్వు. అది ప్రాబ్లం అక్కడ. నువ్వు జ్ఞానం పొందుండొచ్చు, జీవన్ముక్తుడివి జీవన్ముక్తురాలు అయి ఉండొచ్చు, కానీ బాకీ ఉండిపోయింది. అంటే ఆటను రూల్స్ ప్రకారం ఆడకుండా రూల్స్ తప్పించాడు. రూల్స్ తప్పించి ఆడిన ఆట మళ్ళీ నిన్ను రూల్స్లోకే తెస్తుంది. అందుకని చాలా మంది మహాత్ములు మళ్ళీ పుట్టి రుణాలు తీర్చుకుంటూ ఉంటారు. చాలా మంది మహాత్ములు మళ్ళీ భూమి మీద పుట్టి అనేక బాధలు పడి అనేక మంది వాళ్ళని ఇబ్బందులు పెట్టి కష్టాలు పెట్టి బాధలు కన్నీళ్లు పెట్టి మహాత్ములకు వచ్చే ఇబ్బందులు ఏంటి మరి? ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళ బాకీలు ఉండిపోయినాయి ఇక్కడ. ఆ బాకీలు వాళ్ళు వచ్చి వాళ్ళు మహాత్ముడిగా జీవన్ముక్తుడిగా పుట్టినా కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టి బాధ పెడతారు. అందుకే వాళ్ళు తత్వమే ఆత్మజ్ఞాన తత్వం చెబుతూ ఉంటారు, కానీ భార్యలో పిల్లలో కుటుంబమో జీవితమో వీళ్ళతో ఆ రుణం తీర్చుకోకుండా వచ్చారు కాబట్టి ఆ బాధలు పడతా అవి కర్తవ్యాలు తీర్చుకోకుండా వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి తత్సంబంధిత బాధలన్నీ మళ్ళీ పడతా ఉంటారు. అందుకని ఇప్పుడు ఏం చెబుతుంది ఆధ్యాత్మికం అంటే, ఆటని రూల్స్ ప్రకారం ఆడు, ఆధ్యాత్మికత తెలుసుకో, జ్ఞానం తెలుసుకో, కానీ రూల్స్ ప్రకారం వాడు. ఏంటి రూల్స్? నీ కర్తవ్యములు బాధ్యతలు పూర్తి చేసి. చాలా సింపుల్ అండి. నీ పిల్లలు పుట్టారు, అదే చెప్పారు. ఎక్కడి వరకు బాధ్యత అంటే, నీకు పిల్లలు పుట్టారు, ఆ పిల్లలకు వివాహం చేసి వాళ్ళంతటా వాళ్ళు డబ్బు సంపాదించుకోగలిగి వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తూ వాళ్ళు ఒక పిల్లోడిని కన్నాక వదిలేయమన్నారు. ఎందుకని? ఇంకా అంతకంటే సృష్టిలో తెలుసుకోవడానికి ఏం లేదు. వాళ్లే ఒక బిడ్డకి జన్మనిచ్చేశారు, అయిపోయింది ఇంక స్టోరీ. అప్పుడు నీ బాధ్యత అయిపోయిందని చెప్పారు. అలా మళ్ళీ నువ్వు భార్య భర్త సుఖపడ్డావు, శారీరక సుఖాలు అనుభవించావు, అప్పుడు వాళ్ళు శరీరం వదలాల్సిందే. భర్త కానీ భార్య కానీ శరీరం వదలాల్సిందే. అప్పుడు బాధ్యత అయిపోద్ది అని చెప్పారు. అలాగే తల్లిదండ్రులు నిన్ను పెంచి పెద్ద చేశారు, నీకు జన్మనిచ్చారు. ఆ తల్లిదండ్రులకు నీ అవసరం ఉంటే, నువ్వు వాళ్ళని చూడవలసిన అవసర స్థితిలో వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ చివరి వరకు నువ్వు చూడాల్సిందే. లేదు నీ రుణం తీరిపోయినాక మీరు ఆటోమేటిక్గా మీరే విడిపోతారు, కాలమే విడగొట్టేస్తుంది. కాదు నేను బలవంతంగా విడగొడతాను అని ఎవరైనా తండ్రో తల్లో కొడుకో కూతురో విడగొట్టుకుంటే వాళ్ళు మళ్ళీ అది అనుభవిస్తారు. ఇదంతా కాల నిర్ణయం, నేను చెప్పేది కాదు. దీన్ని ఎవరు ఇలా అని తీర్పులు చెప్పలేం, కాలం చేస్తుంది ఆ పని. అయితే నేను బలవంతంగా చేశానా, ప్లాన్డ్గా చేశానా, తెలివిగా చేశానా, నేను ఎలా జీవించాను నాకు తెలుస్తుందిగా. కాబట్టి మీకు వ్యక్తిగతంగా తెలుస్తుంది, ఇంకోళ్ళ గురించి అడగబాకండి. మీరు గురువు అయినా, మీరు మహాత్ముడైనా, మీరే మాతాజీ అయినా, మీరు ఏ మనిషి అయినా, మీరు సామాన్యుడైనా, మీరు మామూలు వాళ్ళైనా, మీ మనసుకు తెలుస్తుంది నేను సరిగ్గా మా వాళ్ళకి చేశానా చేయలేదా, నా కర్తవ్యాలు బాధ్యతలు నిర్వహించానా నిర్వహించలేదా, నేను వాళ్ళని వాడుకున్నానా వాళ్ళు నన్ను వాడుకున్నారా, ఎవరెవరికి రుణం ఉన్నారు, నా తప్పులేంటి నా రైట్లేంటి నాకు తెలుస్తుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు చూసుకోండి. ఆట సరిగ్గా ఆడి మోక్షానికి వెళ్ళాలి. ఏంటదంటే కర్తవ్యములు బాధ్యతలు వదలకూడదు. అలాగే రెండో రూల్ కూడా చెప్పారు. ఏంటంటే సృష్టి ఇచ్చిన సహజ శరీరము, సృష్టి ఇచ్చిన సహజ శరీరములో సృష్టి ఇచ్చిన సహజ ఇంద్రియములు. సహజ ఇంద్రియములు ఏంటవి? ఆ ఇంద్రియాల ప్రకారం సహజంగా జీవించు, వివాహాలు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, సంతానోత్పత్తి జరగాలి, ముందుకు తీసుకెళ్ళాలి. అది ఎంత చక్కగా చెప్పారంటే, అసలు సంతానోత్పత్తి చేసి అంటే నిన్ను కన్నారు, ప్రపంచంలోకి తీసుకొచ్చారు నీ తల్లిదండ్రులు. ఆ రుణం ఎప్పుడు తీరుతుంది అంటే మళ్ళీ నువ్వు ఇంకోళ్ళని కంటేనే తీరుతుంది, లేదా తీరదన్నారు. నువ్వు ఇంకోళ్ళకి జన్మనివ్వాలి, సృష్టి రుణం అది. అందుకని సృష్టి యజ్ఞము అని పెట్టారు దానికి. భార్యాభర్తలు కాపురం చేసి ఒక బిడ్డను కంటం సృష్టి యజ్ఞం. బిడ్డను కంటం, కాపురం చేయడం కాదు సృష్టి యజ్ఞం. ఒక బిడ్డను కంటం, బిడ్డకి జన్మనివ్వడం. ఎందుకని నీకు సృష్టికి జన్మనిచ్చే అవకాశం ఇచ్చింది ఇక్కడ. అలా నువ్వు ఇంకో బిడ్డకి జన్మనిచ్చే అవకాశం ఇవ్వడాన్ని సృష్టి యజ్ఞము అన్నారు. కాబట్టి అందరూ వివాహాలు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచాలి. అలా ఈ ఆట ఆడుతూ, రూల్స్ ప్రకారం ఆడుతూ, ధర్మం ప్రకారం ఆడుతూ, రూల్స్ తప్పకుండా, మంచి తప్పకుండా, కర్తవ్యములు బాధ్యతలు నిర్వర్తిస్తూ మోక్షాన్ని పొందాలి.
అది సంపూర్ణత్వం. ఇందులో ఏది తప్పించినా సంపూర్ణత్వం ఉండదు. నువ్వు మోక్షాన్ని పొందినా మళ్ళీ వచ్చి ఈ రూల్స్ ప్రకారం ఆటాడి వెళ్ళాల్సిందే, బాకీలు ఉండిపోయినాయి. కాదు నువ్వు ఊరికినే ఈ శరీరంతో జీవించేస్తాను నేను మోక్షం పొందనా అన్నా మళ్ళీ నువ్వు ఎన్ని జన్మలు ఎత్తైనా మోక్షం పొందాల్సిందే. కాబట్టి సంపూర్ణత్వం అంటే ఇది రెండూ కలిపి చేసుకెళ్ళాలి. రెండూ కలిపితే ఆధ్యాత్మిక భౌతికాలు కలిపితేనే సంపూర్ణత్వం. అది జీవితం. దానికోసం ఈ ఆధ్యాత్మిక చదువు చెప్పుకుంటున్నాం. నేను చెప్పింది మీరు అందరూ అంగీకరించాలని, మీ అందరికీ నచ్చాలని అస్సలు నేను కోరుకోవట్లేదు. నేను అనేక మంది మహాత్ములు చెప్పిన, అనేక జ్ఞాన గ్రంథాలు చెప్పిన, అంటే గ్రంథాలైనా మహాత్ములే. అంటే మహాత్ములు చెప్పిన అంటే నేను వాళ్ళని కలిశాను అనుకుంటారేమో. నేను వ్యాసవ్యాస మహర్షి నేను ఎక్కడ కలుస్తాను? శంకరాచార్యుల వారిని నేను ఎలా కలవగలను? మధ్వాచార్యుల వారిని, రామానుజాచార్యుల వారిని నేను ఎక్కడ కలవగలను? లేదా ఒక యేసుక్రీస్తుల వారిని, లేదా ఒక మహమ్మద్ ప్రవక్తని నేను ఎక్కడ కలవగలను? ఒక గురునానక్ని నేను ఎక్కడ కలవగలను? కాళ్ళు అందించిందంటే వాళ్ళని కలిసినట్టుగా భావంతో చదువుతున్న గ్రంథాలన్నీ మహాత్ములు ఇచ్చినాయే. వాటి ఆధారంగా నేను గ్రహించింది, నా పరిమితమైనటువంటి బుద్ధికి, నా పరిమితమైన గ్రహణ శక్తికి నేను పరిమితంగా గ్రహించింది మీతో పంచుకున్నా. ఇదొక తరగతి, ఇదొక పాఠశాల, మనదొక పాఠశాల, ఆధ్యాత్మిక పాఠశాల. మనం చదువుకుంటుంది ఆధ్యాత్మిక చదువు. మనకి ఈ పాఠాలు అందించిన వాళ్ళు, ఈ విద్య చెబుతున్న వాళ్ళు అందరూ కూడా పూర్వపు గురువులు, మహాత్ములు, ఋషులు. అవన్నీ గ్రంథాల రూపంలో ఉన్నాయి. ఆ గురువులు, ఆ మాస్టర్లు చెప్పిన పాఠాలు మనం ఈ పాఠశాలలో చదువుకుంటున్నాం. కాబట్టి ఈ పాఠశాలలో, ఈ క్లాసులో ఇది అర్థమవుతున్న వాళ్ళు వినండి, ఇది అర్థమవున్న వాళ్ళు ఈ క్లాసులోకి అసలు రాకండి, మీకు సంబంధమే లేదు. మీ క్లాసులో మీరు ఉండండి, మీది మీరు చదువుకోండి. మీ ఆధ్యాత్మికం ఏంటో, మీ భక్తి ఏంటో, మీ దయం ఏంటో, మీ మతం ఏంటో, మీ గొడవలో మీరు వెళ్ళండి. ఇది ఈ క్లాసు. ఇది అర్థమైన వాళ్ళు, ఆచరిస్తున్న వాళ్ళు సందేహం వస్తే అడగండి తప్పకుండా. మళ్ళీ మనకు మహాత్ములు అనేక మంది మాస్టర్లు పాఠాలు చెప్పి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళు చెప్పిన పాఠాలలోంచి ఆ సందేహ నివృత్తి చేసుకుందాం. మనందరం ఈ క్లాసులో విద్యార్థులం, ఈ పాఠశాలలో విద్యార్థులం. ఈ పాఠశాలలో, ఈ క్లాసులో ఇది బాగుందని చదువుకుంటున్న విద్యార్థులు, అర్థమవుతున్న విద్యార్థులు మాత్రమే సందేహాలు అడగండి. మిగిలిన వాళ్ళు ఎవరి గొడవలో వాళ్ళు చక్కగా మీ క్లాసుల్లో, మీ తరగతుల్లో, మీ స్కూల్లో, మీ పద్ధతుల్లో, మీ విధానాల్లో వెళ్ళండి. ఇక్కడ ఎవరిని విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. ఇది తప్పు రైట్ అని చెప్పవలసిన అవసరం అసలు లేదు. ఒకళ్ళు ఒక దాన్ని నమ్మండి అని బలవంతంగా నమ్మించాల్సిన అవసరం అసలు లేదు. ఒక వివేకపరమైనటువంటి జ్ఞాన గ్రహింపే జీవితం, అంతే, ఇంకేం లేదు. ఇది నాకు అర్థమైంది, నాది వింటూ మాకు అర్థమవుతుంది చెప్పండి అన్న వాళ్ళతో పంచుకుంటున్నాను. నేను వేరే ఎవరితో నాకు ఏ సంబంధం లేదు. మీరు కూడా నాతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోబాకండి. నేను చెబుతున్నది వింటున్న వాళ్ళకు కూడా నాతో ఏ సంబంధం లేదు, వాళ్ళతో నాకే సంబంధం లేదు. మన మధ్య కేవలము జ్ఞానం నడుస్తుంది. జ్ఞానం అందించిన వాళ్ళు పూర్వీకులైనటువంటి అన్ని మతాల మహానుభావులు. కాబట్టి ఇక్కడ జ్ఞానం అనేది ఒక్కటే నడుస్తుంది, జ్ఞాన సంబంధం. జ్ఞానంతో సంబంధం ఏముంది, అది మీకు అర్థం అవటం. సంబంధాలు, బంధాలు మనుషులు, శరీరాలు, మనసులు కదా ఇందాకే చెప్పుకున్న ముద్రలు పడతాయని. కాబట్టి జ్ఞానం అనేది సంబంధమే కాదు, జ్ఞానం అనంతం. కాబట్టి మీ జ్ఞానాన్ని మీరు అన్వేషించుకోండి, నా జ్ఞానాన్ని నేను అన్వేషించుకుంటాను. మీ జ్ఞానాన్ని, మీ సత్యాన్ని మీరు సాధించుకోండి. నా జ్ఞానాన్ని, నా సత్యాన్ని నేను సాధించుకుంటాను. మీ జీవన్ముక్తిని మీరు పొందండి, నా జీవన్ముక్తిని నేను పొందుతాను. ఎవరి ముక్తిని వాళ్లే పొందాలి. అనంత ఆత్మశక్తిగా అందరూ సముద్రంలో కలిసిపోయే నీటి బిందువులు. అక్కడ ఏకత్వమే ఉంటుంది, భిన్నత్వం ఉండదు. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.